అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మా మొగుళ్ళు అత్తచాటు కొడుకులు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? సుబ్బారావు తన జీవితకాలం మొత్తం కష్టపడి ఒకే ఒక్క కొడుకుని కన్నాడు. ఆ కొడుకు పేరు విష్ణుమూర్తి. ఇక భార్య సులోచన. సుబ్బారావు అడుగుజాడల్లో ఒక రకంగా చెప్పాలంటే 10 అడుగుల వెనకాలే నడవాలి సులోచన ఆయన మాటకి ఎదురు చెప్పకూడదు. ఆ రోజుల్లో సుబ్బారావుకి తల్లిదండ్రుల తరఫు నుంచి వచ్చినటువంటి ఆస్తిని ఆయన కష్టపడి భార్య బిడ్డల్ని తిండి తినివ్వకుండా, నీళ్లు తాగనివ్వకుండా బాగానే కూడబెట్టాడు. ఇక సులోచన పుట్టింటి తరఫు నుంచి తీసుకొచ్చిన ఆస్తి మీద కూడా ఈగ వాళ్ళనివ్వకుండా ఎక్కడ అత్తాడి ఊళ్ళో ఉంటే లెక్కలు చెప్పాల్సి వస్తుందోనని దాన్ని కూడా అమ్మేసి మరీ తన ఊళ్ళోకి తీసుకొచ్చి వాటిని ఎలాగోలాగా పొలాలుగా మార్చి వాటిని తనే సొంత కౌళ్ళు చేయించి మొత్తానికి ఇంట్లో ఒక కూర, ఒక పచ్చడి, మజ్జిగతో కాలం వెళ్ళబుచ్చుకొచ్చి ఇంట్లో పాడి ఉన్నా సరే అంత పెరుగు, వెన్న, నెయ్యి తినివ్వకుండా ఉన్నది ఒక్కగానొక్క కొడుకైనా సరే తన తోటి స్నేహితులందరూ మంచి బట్టలు వేసుకుంటుంటే సంవత్సరానికి అత్తగారు పంపించే పిల్లాడికి వాడి పుట్టినరోజుకని పంపే 1 జత, పండగలకని పంపే 3 జతలు, ఆ 4 జతలతోనే ఇక రోజు గడుపుకు రావాలి వాళ్ళు. భార్య అయినా అంతే, తనైనా అంతే. పెళ్ళైన తర్వాత సుబ్బారావు బట్టలు కొన్నట్టే గుర్తులేదు సులోచనకి. ఇలా రోజులు గడిచిపోతూ విష్ణుమూర్తి మాత్రం చిన్నప్పటి నుంచే వ్యవసాయం అంటే మక్కువ చూపించేవాడు. దానికి తోడు వంటలంటే బాగా ఇష్టం. సులోచన చాలా బ్రహ్మాండంగా పిండి వంటలు, పచ్చళ్ళు అవి చేస్తుంది. అమ్మ దగ్గర కూర్చొని అదలా ఇదెలా అని వంటలు మొత్తం నేర్చుకున్నాడు. తండ్రి వెంట వెళ్ళి వ్యవసాయం కూడా నేర్చుకున్నాడు విష్ణుమూర్తి. ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఇక విష్ణుమూర్తికి మొత్తానికి తన తల్లిదండ్రులు ఇచ్చిపోయిందే 25 లక్షల రూపాయల ఆస్తి అయితే సుబ్బారావు భార్యని, పిల్లాడిని తిండి తినివ్వకుండా, బట్టలు కట్టుకోనివ్వకుండా, వాళ్ళకి నచ్చిన బతుకులు బతకనివ్వకుండా మొత్తం కలిపి ఒక 2 కోట్ల రూపాయలకి కూడబెట్టాడు. ఆ తరువాత సులోచనకి అటు పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారం, ఇటు సుబ్బారావు తల్లి పెట్టిన బంగారం మొత్తం కలిపి లాకర్లో పెట్టి ఆవిడ ఒంటి మీద ఎప్పుడు చూసినా ఒక ఒంటిపేట గొలుసు అరిగిపోద్దేమోనని ఆ చేతికి ఈ చేతికి కలిపి అటుకు గాజు, ఇటో బంగారపు గాజు, మట్టి గాజుల మధ్యలో వేసుకోమని ముత్తైదు కాబట్టి చెవులు పోగులు, వేలికి పెళ్లిలో పెట్టిన ఒక ప్రధాన పొంగరం మినహా ఏది ఉన్నిచ్చేవాడు కాదు సుబ్బారావు. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా సుబ్బారావుకి ఒకసారి ఆయన ఎరువుల కోసమని వెళుతూ ఉండగా దాడి మధ్యలో కక్కుర్తిపడి ఒక చోట ఆగాడు. ఆగినవాడు ఆగినట్టు ఉండాలి కదా. అక్కడ బఠానీలు, శనగలు, మరమరాలు అమ్ముతున్నారని పక్కనే ఉన్న ఆయన తీసుకోమని కాసిని అలా చెంగులో పోశాడు. దాంతో వాటిని కాస్త అలా నవ్వులుకుంటూ వెళ్ళే సుబ్బారావుకి పైత్యం వల్ల ఏమో కానీ కళ్ళు తిరిగి కడుపులో తిప్పి 2 వాంతులైనాయి. 2 వాంతులయ్యి వెళ్ళిన సుబ్బారావు కాస్త రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయాడు. ఎరువులకని వెతికెళ్ళిన డబ్బులు అలాగే ఉన్నాయి బొడ్లో. అయితే అట్నుంచి వస్తున్నటువంటి ఒక రైతు సుబ్బారావుని చూసి అరరే పడిపోయాడే ఈయన అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళ ఊళ్ళో ఉన్న ధర్మాసుపత్రిలో చేర్చి మొత్తానికి ఇక అక్కడ ఒక సెలైన్ పెట్టించి ఒక ఇంజెక్షన్ చేయించాడు సుబ్బారావుకి. సుబ్బారావు లేచిన తర్వాత తడిమి చూసుకున్నాడు డబ్బులు ఉన్నాయా లేవా అని. ఆ డబ్బులు అలాగే ఉన్నాయి బొడ్లో. దానికి తోడు వాళ్ళు ఒక 2 రోజుల దాకా ఉంచి సపర్యలు చేసి అవని ఇవని పెట్టి సుబ్బారావుని ఇప్పుడు బాగానే ఉందండి మీకు అన్నారు. అంటే బాగానే ఉంది బాబు, మీ రుణం తీర్చుకోలేనయ్యా అని మీ కుటుంబం వివరాలు ఏంటి అని అడిగాడు. అడిగితే నాకా ఏముందండి, వ్యవసాయాన్నే నమ్ముకున్నాను, నేను కూడా భూమి తల్లినే, ఏదో పెద్దలు ఇచ్చింది ఒక 5 ఎకరాల పొలం, దానికి తగ్గట్టుగానే నాకు 4 కొడుకులు 4 కూతుళ్ళు కూడా ఉన్నారు. ఆడపిల్లలు మిగతా 3కి పెళ్ళిళ్ళు చేసేసాను. కట్నాలు తీసుకోకుండానే అల్లుళ్ళు వచ్చి చేసుకొని తీసుకుపోయారు. ఉన్న 5 ఎకరాల పొలం 4 ఎకరాలు 4 కొడుకులకి 1 ఎకరం, మేం బతకటానికి అన్నట్టు
ఈ ఆఖరి పిల్లకి మాత్రమే పెళ్లి చేద్దామని ఎదురు చూస్తున్నాం. పెద్దలిచ్చిన ఈ సొంతిల్లు మినహా నాకున్న కోట్ల ఆస్తి ఏమీ లేదు అని చెప్పుకొస్తే అమ్మాయి పేరేంటి అని అడిగాడు సుబ్బారావు. సరోజిని అని చెప్పాడు ఆయన. అంతే. ఇక అక్కడికక్కడే చెల్లెమ్మ లోపలికి వెళ్ళి 2 తమలపాకులను ఒక్క బిడ్డ తీసుకురామ్మా అని, ఆ తర్వాత ఒకళ్ళ భుజం మీద పైపంచి ఒకళ్ళ భుజం మీద సుబ్బారావే వేసి ఆ తాంబూలాన్ని అలా సరోజిని తండ్రి చేతిలో పెట్టి, మీ అమ్మాయే మా ఇంటి కోడలు అనేసేపాటికి ఏం మాట్లాడుతున్నారండి అంటే, వాళ్ళు ఎవరయ్యా ఈ రోజుల్లో రోడ్డు మీద పడిపోయిన మనిషిని మాకెందుకులే అనుకుంటారు, కానీ పట్టించుకొని కాపాడి ఆసుపత్రికి తీసుకెళ్ళి 2 రోజులు అతనికి సేవలు చేసి అంత శుశ్రూష చేసేవాళ్ళు ఎవరున్నారో, పైగా 2 రోజుల పాటు ఇంట్లో పెట్టుకునేవాళ్ళు ఎవరున్నారో, నా బొడ్లో డబ్బులు ఎంత ఉన్నాయో తెలుసా, ఎరువులకి తెచ్చినాయి 2 లక్షల రూపాయలు ఉన్నాయి, ఇంకోడైతే నా బుర్ర బద్దలు కొట్టి ఆ డబ్బులు తీసుకుపోతాడు, తాకనైనా తాకలేదంటే మీ ధర్మబుద్ధి తెలియట్లా అనేసి సుబ్బారావు అనేసరికి వాళ్ళు వెనక ముందు ఆడుతుంటే, భయపడకండి, నాకు 2 కోట్ల రూపాయలు ఆస్తుంది, నాకున్నది ఒక్క కొడుకు, బంగారు కొండ, మా అబ్బాయి పేరు విష్ణుమూర్తి, ఏ చెడు అలవాట్లు లేవు, చక్కగా ఉంటాడు, చూడ్డానికి వాళ్ళ అమ్మ పోలికే, నా భార్య నోట్లో నాలుక లేని మనిషి, నేను రూపాయి పెంచేవాడినే కానీ తగ్గించేవాడిని కాదులే, నా కొడుకు డిగ్రీ దాకా చదువుకున్నాడు, వ్యవసాయం చేస్తాడు, వాళ్ళ అమ్మ దగ్గర వంటలు నేర్చుకొని రేపు పెళ్ళాం వస్తే కష్టపడకూడదని వంటలు కూడా బాగానే చేస్తాడని చెప్పాడు సుబ్బారావు. దాంతో సుబ్బారావుని ఆశీర్వాదం తీసుకోమని సరోజినిని ముందుకు పంపితే సరోజిని తెగ నచ్చేసింది సుబ్బారావుకే. దాంతో ఇంటికి వెళ్ళి ఇలా పెళ్లి ఖాయం చేసుకొచ్చానంటే సులోచన విష్ణుమూర్తికి నోట్లోంచి మాట రాలా. ఎరువులు కని వెళ్ళిన వాడివి ఏందా 4 రోజులు అయింది పంపజారలేదనుకుంటుంటే ఏం పనులు నాన్న అన్నాడు విష్ణుమూర్తి. అంటే చాలే ఊడుకోరా, ఎంత కాపాడి ఎంత మంచి మనసు ఉన్నవాళ్ళు దొరుకుతారా మనకి అని చెప్పి విష్ణుమూర్తిని తీసుకెళ్ళి ఇంకా పెళ్లి చూపులేముందే, నిశ్చితార్థం చేసుకొని నిశ్చితాంబూలాలు మార్చుకొని తనే పెళ్లి ఖర్చులు పెట్టుకొని సరోజినినే ఇంటి కోడలుగా తీసుకొచ్చుకున్నాడు సుబ్బారావు. అయిపోయిన తర్వాత సరోజిని ఇంటి కోడలుగా అడుగుపెట్టింది. అటు 3 నెదర్లు ఇటు 3 నెదర్లు 16 రోజుల పండగలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇక సుబ్బారావు ఆయన కొడుక్కి బాధ్యతలు అప్పచెప్పి ఇంటి పొట్టునే ఉండటం మొదలుపెట్టాడు కృష్ణారామ అనుకుంటూ. సులోచన ఆవిడ పనులు ఆవిడకి సరిపోయినాయి కాబట్టి ఆవిడ చేసుకుంటూ ఉండగా సరోజినికి తిని ఖాళీగా ఉంటే ఊసిపోదు సరోజినికి. ఎంతసేపు ఆశలు ఆకాశంలో కూడా కాదు, ఒక రకంగా చెప్పాలంటే నక్షత్ర మండలంలో ఉంటాయి సరోజినికి. దాంతో విష్ణుమూర్తికి ఉన్న 2 కోట్లు ఇదొక డబ్బా ఇదొక బతుక అన్నట్టు అనిపించి విష్ణుమూర్తితో ఇదిగో ఏమండి అంది. ఏంటి అన్నాడు. అంటే నేను వ్యాపారం పెడదామనుకుంటున్నాను. ఏం వ్యాపారం అన్నాడు ఆయన. అంటే బట్టల మిల్లు పెడదామనుకుంటున్నానండి. అంటే నీకేం అనుభవం ఉంది సరోజిని అంటే, అనుభవాలదేముంది అవే వస్తాయి పెడితే, నా తెలివితేటలు ఉన్నాయి, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటే జీవితాలు ఏమైపోతాయండి రేపొద్దున. ఎందుకైపోతాయి? నేను వ్యవసాయం చేస్తున్నారుగా, మీరు వ్యవసాయం చేస్తే రేపు మన పిల్లలు పుట్టే టయానికి ఆ డబ్బు మనకి సరిపోద్దా మావయ్య? మీరు ఒకరోజు అలాగే అనుకునుంటే ఈరోజు మీ నాన్న ఇచ్చిన 25 లక్షలు మహా అయితే 50 అయ్యుండయ్యి, 2 కోట్ల రూపాయలు అయ్యుండయ్యా అనేపాటికి ఏమైందమ్మా అంటే, ఒక 50 లక్షలు ఇస్తే నేను వ్యాపారం పెడతాను, ఆ 50 లక్షల్ని 50 కోట్లు చేసి చూపిస్తానంటే మా అబ్బాయి చూడండి అనేసరికి ఆడవాళ్ళని తొక్కేయకూడదురా, ఫోన్లే ఇవ్వు, పిల్లలో మంచి తెలివితేటలు ఉన్నాయి, పిల్లలో మంచి సంపాదించే దక్షత ఉంది అని చెప్పేపాటికి అది కాదు నాన్న అంటే, ఏరా నీ సొమ్మేమని ఇమ్మంటున్నానా అన్నాడు సుబ్బారావు. దాంతో విష్ణుమూర్తి 50 లక్షలు సరోజినికి ఇచ్చాడు. సరోజిని బట్టల మిల్లు ఓపెన్ చేసి ముందు అది బాగానే సాగుతుంది, లాభాలు కాస్త బాగానే వస్తున్నాయి. అయితే ఈలోపు సరోజిని మా పుట్టింటి వాళ్ళని, వేలు విడిచిన చుట్టాలని, కాలు విడిచిన చుట్టాలని, ఇక అటు సైడ్ వాళ్ళని ఇటు సైడ్ వాళ్ళని, అటు తరపు వాళ్ళని ఇటు తరపు వాళ్ళని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ వ్యాపారంలో పెట్టింది. పెట్టేసరికి ఆ వ్యాపారం మెల్లమెల్లగా బాగుపడటం సంగతి అలా ఉంచి దివాళా తీయటం మొదలుపెట్టింది.
అయితే ఒక రోజున విష్ణుమూర్తి అలా పడుకుని నిద్రలేచే సమయానికి ఇంటి ముందు జనాలు బారులు తీరి నుంచున్నారు. ఎవరండి మీరు, ఏంటి విషయం అంటే సరోజినికి అప్పులు ఇచ్చిన అప్పుల వాళ్ళమన్నారు. అప్పుల వాళ్ళేంటి, మహా అయితే గనక ఒక 50,000 లక్ష రూపాయలు అప్పులు అనుకున్నాడు ఆయన. అయితే తీరా కూర్చుంటే నా దగ్గర 20 వడ్డీకి తీసుకుందని, నా దగ్గర 10 వడ్డీకి తీసుకుందని, నా దగ్గర 50 రూపాయలు వడ్డీకి తీసుకుందని వెరసి మొత్తం కలిపి 1 కోటి రూపాయలకి తేలిని అప్పులు. తేలేసరికి ఆయన అలా కూర్చుండిపోయి లోపలికి వెళ్ళి ముందు సరోజిని జుట్టట్టుకొని లోపలికి ఈడ్చుకెళ్ళి ఆపాట చండ్రాకోలు తీసుకొని ఉతికి వదిలిపెట్టాడు. వామ్మో వాయో కుయ్యో మొర్రో అని నేనేమైనా ఇలా అవుద్దని అనుకున్నానా ఏంది, ఎదవ బతుకు ఎదవ జీవితం, అయ్యో 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 కొట్టమాకయ్యా అనేసరికి ఒకవైపున సుబ్బారావు అయితే మాటా పలుకు లేకుండా కూర్చుండిపోయాడు మనిషి కుర్చీలో. నువ్వు చేసావు నానా ఇదంతా, నువ్వు చేసావు. ఆడపెత్తనం తమ్మలు దొరతనమని మా అమ్మ దగ్గరకు వచ్చేపాటికి మా అమ్మేమో నీకన్నా 10 అడుగులు వెనకాల నడవాలని, నీ ముందు తల దించాలని, నీ ముందు చెవులో చెప్పాలని, నీ ముందు గట్టిగా నవ్వకూడదని, నీ ముందు కుర్చీలో కూర్చోకూడదని 100 పనికిమాలిన శాసనాలు పెట్టుకున్న నువ్వు దీని దగ్గరకు వచ్చేపాటికి అడ్డమైన పెత్తనాలు దీనికి ఇచ్చి ఇలా తయారు చేసావు దీన్ని అనేపాటికి మాట్లాడకుండా కూర్చుంటే మీ సోది సరేలే కానీ ముందు మాకు ఇవ్వాల్సిన డబ్బుల సంగతి చెప్పండి అన్నారు అప్పులోళ్ళు. చేసేదేముందిక, అప్పటికప్పుడంటే ఆయన దగ్గర ఏమైనా కట్టల వర్షం కురుస్తుందా, వాళ్ళందరికీ ముందు ఉన్న పొలం మొత్తం హారత కర్పూరం అయిపోయి రాయించుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక మిగిలింది 50 లక్షల రూపాయలు ఆస్తే సుబ్బారావు దగ్గరికి వెళ్ళి నానాలే భోంచేద్దు కానీ అంటే మనిషి ఆపాట కళ్ళు తిరిగి పడిపోయాడు. తీసుకెళ్తే సుబ్బారావుకి హార్ట్ స్ట్రోకు, పెరాలసిస్, ఒకేసారి ఏదో భయంకరమైన షాకింగ్ న్యూస్ విన్నట్టున్నాడండి ఈయన అని చెప్పి సుబ్బారావుకి మొత్తానికి ఆపరేషన్లు చేయాలి, ట్రీట్మెంట్లు చేయాలి అని డాక్టర్లు ఒక 20 లక్షల రూపాయలు శుభ్రంగా అవజేశారు విష్ణుమూర్తి దగ్గర. పోనీ ట్రీట్మెంట్ చేస్తే బతికాడా అంటే అదీ లేదు. సుబ్బారావు పైలోకానికి చేరుకున్నాడు. ఇక 30 లక్షలు మిగిలినాయి. ఆ 30 లక్షలతో అయినా ఏదో ఒక వ్యాపారం పెట్టుకుందాంలే సిటీకి వెళ్ళి అనుకుంటూ ఉండగా సరోజిని గర్భవతి అయిందని, కడుపులో కమలున్నారని తెలిసి డెలివరీ అయిన తర్వాత వెళదాంలే అనుకున్నాడు విష్ణుమూర్తి. అయితే నోటికి తోసిన అడ్డమైన తిళ్ళు అత్తగారు తినొద్దని చెబితే దొంగతనంగా ఆవిడని నిద్రపోనిచ్చి తినేసి, మొగుడిని బయటికి మానిచ్చి తినేసి, గెంతి పిల్లలతో పాటు తొక్కుడు బిళ్ళలాడే మొత్తానికి గోళ్ళెక్కి దూకి ఒకరోజు ఉన్నట్టుండి కింద పడి దొర్లటం మొదలుపెట్టింది సరోజిని. హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తే గర్భసంచిలో ఇన్ఫెక్షన్ అయిందని, ఆపరేషన్ చెయ్యాలని, లోపల పిండాలు 2 పోయాయని, పోయి కూడా నెల రోజులైందని, తీయకపోతే తల్లికే ప్రమాదమని, శాశ్వతంగా పిల్లలు పుట్టకపోవచ్చని, ఆపరేషన్కు 20 లక్షల దాకా ఖర్చు అవుద్దని చెప్పారు విష్ణుమూర్తికి. అయిపోయిన తర్వాత ఇక ఆయన 10 లక్షల రూపాయలతో మిగిలాడు. ఆ 10 లక్షల రూపాయలతో మిగిలాక అవి పెట్టైనా ఏదో ఒక వ్యాపారం పెట్టుకొని సర్దాంలే, లేదంటే పొలమన్నా కౌలుకి తీసుకొని ఎలాగోలాగా లాక్కొద్దాంలే అని ఆయన అనుకుంటూ ఉండగా ఆ 10 లక్షల రూపాయలని బ్యాంకు నుంచి డ్రా చేసి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి హోటల్ పెట్టుకుందాం కదా అని చెప్పి ముందు ఆయన ఒక హోటల్కి కావలసినవి అన్నీ చూసుకొని కాస్త ఆయనకి తల్లి దగ్గర వంట వార్పు నేర్చుకొని ఉన్నాడు కాబట్టి ఒక వంట మాస్టర్ని పెట్టుకోవచ్చులే అని ఆయనంతా ప్లాన్ సిద్ధం చేసుకొని ఉంటే ఇంట్లో బీరువాలో 10 లక్షలు లేవు. ఇల్లంతా అతలాకుతలం చేసి వెతికితే 10 లక్షలు ఏమైనాయి అమ్మా అంటే చిచ్చి నేను చూడలేదు నాయన అంది సులోచన. అన్న తర్వాత ఇక వెంటనే ఎవరో ఒక 5-6 వాకిలి ముందుకొచ్చి నుంచున్నారు. ఎవరండి మీరు అని అడిగితే ఎవరేంటి మీ ఆవిడ 50 లక్షల రూపాయలు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెడుతున్నానని అందులో 10 లక్షల రూపాయలు పెట్టింది. ఆ 10 లక్షల రూపాయలు చాలమన్నారని 40 లక్షల రూపాయలు మా దగ్గర మీ ఆవిడ అప్పు చేసింది. అయ్యి ఆ అప్పు ఎవరు కడతారు అనేపాటికి విష్ణుమూర్తికి ఒళ్ళు మండిపోయి అక్కడే ఉన్న కర్ర తీసుకొని
ఏరా ఆడోళ్ళు వచ్చి అడగంగానే ఏ గ్యారంటీతో ఇచ్చారా పనికి మాల ఎదవల్లారా అని వాళ్ళ మీద తిరగబడితే విష్ణుమూర్తి పరువు కాస్త పోయి వాళ్ళు ఎత్తుకెళ్ళి ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెట్టారు. ఊళ్ళో పెద్ద మనుషులు కాస్త తప్పు కదయ్యా తీసుకున్న డబ్బులు ఇవ్వనంటే వడ్డీ ఇవ్వపోతే ఏమన్నా అసలైనా ఏమనమంటే ఏమున్నాయని ఇవ్వను బాబా ఇంకా నా దగ్గర అనేసరికి 50 లక్షల్లో 10 లక్షలు నేను ఇచ్చాను అనేసరికి నువ్వు నోరుమై అన్నాడు విష్ణుమూర్తి. మిగతా 40 సంగతి ఏంటి అనేసరికి ఇక సులోచన కొడుకు బతుక్కి ఉంటాయిలే అని చెప్పి ఆవిడ పాపం పుట్టినరోళ్ళు పెట్టిన 7 వారాల నగలో ఎప్పుడో అటక మీద దాసింది ఆవిడవే. మొగుడున్నన్నాళ్ళు వాటి సంగతి కూడా చెప్పలా. ఆ ఎత్తుకెళ్ళి అలా ఇస్తే అవి తీసుకొని టాటా బాయ్ బాయ్ చెప్పి వాళ్ళ దారిన వాళ్ళు పోయారు. అలా విష్ణుమూర్తి అప్పుల్లోంచి బయటకు వచ్చిన తర్వాత మనిషి బాగా కుంగిపోయాడు. ఇక తల్లిని పెళ్ళాన్ని తీసుకొని సంసారం సిటీకి ఎత్తుకున్నాడు. ఎత్తుకున్న తర్వాత ఒకప్పుడు ఎలా బతికిన మనిషి, కారుల్లో తిరిగిన మనిషి, నలుగురితో దండం పెట్టించుకున్న మనిషి ఉద్యోగానికి వెళ్తే ఇక పొద్దున్నుంచి సాయంత్రం దాకా నుంచునే ఉద్యోగం దొరికింది ఆయనకి. అలాగే ఆ ఉద్యోగం చేసుకుంటూ జీవిత నౌకనే నెట్టుకు రావాలి, ఏం చేయాలా అని ఆయన ఆలోచిస్తూ ఉన్న తరుణంలో ఒకరోజు సరోజిని బయటికి తీసుకెళ్ళవా, సినిమాకి తీసుకెళ్ళవా అని గొడవ చేస్తుందని తీసుకుపోలే నాయన అంది సులోచన. తీసుకెళ్తే ఎదురుగా ఒక కారోడు వాడి కారు బ్రేకులు ఫెయిల్ అయ్యి సరోజిని మీదకు వస్తుంటే సరోజిని విష్ణుమూర్తిని కారు కింద తోసేసి తను ఒక జంపు చేసింది పక్కకే. అంతే, ఆయన కాలు మీదుగా ఎక్కేసింది ఆ కారు. దాంతో ఆయన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో పడేస్తే వాళ్ళు కాస్త పలుకుబడి ఉన్నవాళ్ళు కాబట్టి పెద్దగా మేమేమి డబ్బులు ఇవ్వలేమని చెప్పి ఏదో కాస్తో కూస్తో చేతిలో పెట్టి వాళ్ళ దారిన వాళ్ళు పోయారు. డాక్టర్లు ఆయనకు ఆపరేషన్ చేయించాలని, లేకపోతే కనుక ఆయన అవిటివాడవుతాడని, ఇక ఆయనకి సంకల్లో కర్రలు మాత్రమే దిక్కని చెప్పేసరికి ఇప్పుడు కుంటికులాసం అయ్యాడితను. అంతేగా పదకుంటోడా వెళ్దాం అనేపాటికి ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఏం మాట్లాడగలడు అసలు ఆయన? ఇంటికి వచ్చి కూర్చుంటే కుటుంబాన్ని ఎలా ఎక్క తీసుకురావాలో అర్థం కాక తల్లి ఒళ్ళో పడి ఎక్కెక్కి ఏడిశాడు ఆయన. దాంతో సులోచన, అమ్మాయి సరోజిని, పెళ్లిలో నీకు మీ మామయ్య నగలు పెట్టాడు కదమ్మా, ఆయన తల్లివి, నాకు పెళ్లిలో పెట్టినవి నీకే ఇచ్చాడుగా, అవి తీసుకురావే, అవి అమ్మితే ఎంతో కొంత రాకపోవమ్మా, అవి పెట్టి ఏదైనా పెట్టుకుంటే వాడు కూర్చొనైనా పై ఎత్తు నువ్వు నేను చూసుకోనైనా ఏదో ఒకటి పెట్టించుకోవచ్చు అంటే తీసుకురాపోవే అన్నాడు విష్ణుమూర్తి. అంటే నోరు ముయ్యి, నువ్వు ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తావు మీ అబ్బాయికి అనేసరికి అదేంటే నగలు లేవా అన్నాడు ఆయన. అనేసరికి లేవుగా అంది సరోజిని. అంటే అనేసరికి మరి ఆ నగలు రోజు వేసుకుంటున్నావు కదమ్మా అని అడిగింది సులోచన. అవి బంగారుపై కాదత్తయ్యా, అచ్చం బంగారుపైలా ఉండే గిల్టీ చేయించాను. మరి బంగారుపై ఏం చేసావు? అప్పుడు ఒకసారి ఒకళ్ళు భూమిలో నుంచి పెట్రోలు గ్యాసు అవన్నీ తీసే వ్యాపారం మొదలు పెడుతున్నామన్నారని అందులో పెట్టుబడి పెట్టావా అన్నాడు విష్ణుమూర్తి. అంది సరోజిని. మళ్ళీ వాళ్ళు కనపడి ఉండరుగా అన్నాడు ఆయన. లేదా దరిద్రపు సచ్చినోళ్ళు ఊరొదులు పెట్టి వెళ్ళిపోయారుగా అంది సరోజిని. ఆయనకి తల పగిలిపోయి మనిషికి మాట పలుకు లేకుండా పోయింది. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఇక ఆయన దగ్గర మిగిలింది అరాకొర డబ్బులు 4 రూపాయలు. దాంతో ఏం చెయ్యాలి అని ఆలోచిస్తే బాధపడకయ్యా అని సులోచన ఏమున్నా ఏమి లేకపోయినా ఇంట్లో వంట సామాను ఉన్నాయి కదా అని చెప్పి విష్ణుమూర్తిని అలా కూర్చోబెట్టి ఆవిడ కొడుక్కి సాయం చేస్తూ మొత్తానికి పిల్లలు తినే కొబ్బరుండలు, పిల్లలు తినేవి చిన్న చిన్నవి లడ్డూలు, పిల్లలు తినేవి అవి ఇవి అని తినుబండారాలు, స్వీట్లు వీళ్ళు తయారు చేసి షాపులకు వేసేలాగా మొత్తానికి ఒక వ్యాపారం మొదలు పెట్టుకున్నారు. ఆయన అలా షాపులకు వెళ్ళి శాంపిల్స్ ఇచ్చొస్తే ఆయన అందరిలా మోసం చేసే మనిషి కాదు, మంచి క్వాలిటీతో ఒకసారి వాడిన నూనె మళ్ళీ వాడు విష్ణుమూర్తి. అలాగే మంచి రుచిగా కూడా ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి ఆయన అమ్మేటటువంటివే. దాంతో ఇక నలుగురు కూడాను షాపుల వాళ్ళు తీసుకుంటామన్నారు. తీసుకుంటామన్న తర్వాత సులోచన కూర్చొని కొడుకును కూర్చోబెట్టి ఇక పిల్లలకి పల్లి పట్టీలని, అలాగే పిల్లల కోసం పప్పుండలని, కొబ్బరుండలని అవి ఇవి పిల్లల కోసం కొత్తగా తినుబండారాలు ఏదో ఒకటి తయారు చేసి వాటన్నింటినీ కలిపి
కొడుక్కి సర్దిస్తే వాటిని ఎత్తుకెళ్ళి అలాగే అవిటికాలు వేసుకుంటున్న ఆయన సంకల్లో కర్రలు పెట్టుకొని ఇక అలాగే గవర్నమెంట్ వాళ్ళు ఆయనకి వికలాంగుడి కింద ఓ సైకిల్ ఇచ్చారు. దాన్ని చేతులతో నడుపుకుంటా వెళ్ళి వాటిని కొట్లకేసి ఆ డబ్బులు తీసుకొచ్చి పెళ్ళాన్ని తల్లిని పోషించడం మొదలుపెట్టాడు. సరోజిని పద్దాక ఆయన్ని కుంటి కులాసం, ఇంటికి మోసం అనే, కుంటోడా సరిగ్గా నడువని పద్దాకా ఆయన ఏదో ఒక మాట అంటే సులోచనకు బాధేస్తూ ఉండేది. ఎందుకే అలా మాట్లాడతావంటే, నోరు ముయ్యి నువ్వు, చాలే కానీ నా బతుకుని చివరికి ఇక్కడికి తీసుకొచ్చారు నువ్వు నీ కొడుకు కలిసి. నిజమే, మేమే తీసుకొచ్చాం అని మాయ ఉంటే అసలు ఇలా అయ్యేదా? నేను ముండమూసానని కూడా నీ మామయ్య పోయిన తర్వాత ఎందుకు బాధపడలేదో తెలుసా? ఒకటి నిన్ను కోడలుగా తెచ్చినందుకు, రెండు నీ చేతికి అంత పెత్తనం ఇచ్చినందుకు. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారే, మా దరిద్రం ఇలా రాసిపెట్టుంది అనేసింది ఆవిడ. ఎవరికి తప్పినా తనకు తప్పదు కాబట్టి విష్ణుమూర్తి ఇలా జీవిత నౌకనే నెట్టేసుకుంటూ వస్తుంటే సరోజిని ఒకరోజు మల్లెపూలు పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్తే, చివరికి మన బతుకులు ఎక్కడికి వచ్చేసాయంటే స్లమ్ములో అలగా జనాల మధ్యలో 2 గదుల కొంప ఒక వంటగదితో ముగిసిపోయే కాడికి వచ్చినాయి. బయటికి వెళ్తే ఎవరు ఏ బూతు మాటలు మాట్లాడతారో, ఎవరు కుళాయిల దగ్గర ఏమంటారో తెలియదు. మన బతుకు ఇప్పుడు పిల్లలు ఒకటే తక్కువ, మనం తినటానికే తిండి లేదంటే ఇదొకటి మళ్ళీ సరసం నా బతుక్కే. అయినా కుంటోడిని నేనేం చేయగలుగుతాను అనేసరికి ఆయన ఒక్క తోపు వెనక్కి తోసి, నువ్వు మగాడివైతే కాపురం చేస్తావులే నాతో, నువ్వు చేయపోయినా నాకు పిల్లలు కావాలి, మొగుడే కాపురం చేయాలని ఏం లేదు, పెళ్ళాం కూడా చేయొచ్చులే అని మొత్తానికి సరోజిని గర్భవతి అయింది. గర్భవతి అయిన సరోజినికి 9 నెలలు తిరిగేసరికి ఒక కొడుకు పుట్టుకొచ్చాడు. ప్రశాంత్ అని పెట్టింది. ఆ తర్వాత మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే, చెంప పగిలిపోద్ది నీకు, పుట్టిన పిల్లాడు చాలు, వెధవేషాలు లేకుండా ముందు బయటికి బా అన్నాడు ఆయన. అనేసరికి ఇది ఇంకా బాగుందికా, సరేలే ఎందుకు వచ్చిన గోళ్ళే కానీ ఇదిగో మీ అమ్మ నీ కోసమని పళ్ళరసం ఇమ్మందని అందులో ఆయనకి మాత్రలు వేసేసి కాపురం చేసి మళ్ళీ గర్భవతి అయింది. ఈసారి కడుపులో ట్విన్స్ ఉన్నారు. ట్విన్స్లో ఇద్దరికి, ఒకడికి శరత్ అని ఒకడికి భరత్ అని పేరు పెట్టింది. మొత్తానికి ముగ్గురు కొడుకులు సరోజిని అంటే పంచ ప్రాణాలు పెడతారు. సరోజిని ముగ్గురు పిల్లల్ని కూడా ఎంత అన్యోన్యంగా పెంచేదంటే చిన్నప్పటి నుంచి వేలు పట్టించే పోలికలు కమల పిల్లలిద్దరే అసలు ఒకేలా ఉంటాయి, అది వేరే విషయం. ఎక్కడైనా పెద్దోడు కూడా అచ్చుగుద్దినట్టు కమల పిల్లల్లానే ఉంటాడు, ఇది విచిత్రం. దానికి తోడు ముగ్గురికి అమ్మ చెప్పిందే వేదం, అమ్మ చేసిందే శాసనం. అమ్మ ఏది పెడితే అదే తింటారు. విష్ణుమూర్తి ఎటో ఈ అమ్ముతూ ఉంటాడు కాబట్టి స్వీట్స్ వాటిని డబ్బాలకి తీసుకొని పక్కన పెట్టి పిల్లలకి పెట్టి పిల్లల ముగ్గురిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని వచ్చిన సినిమా కల్లా పిల్లల్ని తీసుకెళ్ళి ఎగ్జిబిషన్లకి, సర్కస్లకి ఆయన గల్లాపెట్లో డబ్బులు కొట్టేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళి తిరిగి వచ్చేదే. పిల్లల ముగ్గురికి ఒకే డ్రెస్సులు కొనేది సరోజనే. పెద్దబ్బాయి చేత మిగతా కమల పిల్లలే వేళ్ళు పట్టించి ముగ్గురిని కలిపి, పెద్దోడు ముందే స్కూల్కి వెళ్తే చిన్నోళ్ళిద్దరూ క్లాస్ వేరవుతారని పెద్దోడిని కూడా 1 సంవత్సరం ఆపి, సంవత్సరం తేడానే కాబట్టి ముగ్గురిని ఒకేసారి స్కూల్లో వేసిందే. ముగ్గురు ఒకే బెంచీలో కూర్చోండని టీచర్ అమ్మ మా పిల్లల్ని వేరు చేసామంటే ఊరుకోనని స్కూల్లో చెప్పొచ్చి, ఆ తర్వాత పిల్లలకి ఏది తిన్నా ముగ్గురు ఒకటే తినాలి, ముగ్గురికి ఒకటే ఇష్టమై ఉండాలి, రాస్తే ముగ్గురు రాయండి, చదివితే ముగ్గురు చదవండి, చదవకపోతే ముగ్గురు చదవబాకండి, ఏదైనా ఆడుకుంటే ముగ్గురు ఆడుకోండి, లేదంటే ఆడుకోవటం మానేయండి అని ఇలా చెప్పి పెంచుకొచ్చేసింది పిల్లల్ని. ఈ పిల్లలు కూడా సరోజినిలాగే బద్ధకానికి అలవాటుపోయి బాగా పిలిచినా పలకకుండా, నానమ్మ అంటే విలువ లేకుండా, తండ్రి అంటే గౌరవం లేకుండా తయారైపోయారు సరోజిని పెంపకంలో. ఒక వయసు వచ్చిన తర్వాత ఆయన కొట్టబోతే, పరిగెత్తండి కుంటోడు మీ వెనకాల పరిగెత్తలేడు, మిమ్మల్ని కొట్టలేడని హహహహా అని నవ్వి కూర్చుండిపోయేదే. పిల్లలకి తండ్రి అంటే అలుసు లెక్కలేనితనం ఏర్పడిపోయింది. ఆయన ఎంతకాలమని కష్టపడగలడో, ఆయన ప్రాణం శోషకొచ్చేస్తుంది. సులోచనక వయసు అయిపోతుంది, యాష్టతకు వస్తుంది ఆవిడ ప్రాణం. అటు పుల్ల తీసి ఇటు పెట్టదు సరోజిని. ఇంట్లో అంట్లు ఆవిడే తోవాలి, బట్టలు ఆవిడే ఉతకాలి, వంట ఆవిడే చెయ్యాలి, ఇల్లుడిసి తడిగుడ్డలు ఆవిడే పెట్టాలి, పిల్లలకి ముడ్లు మూతులు ఆవిడే కడిగి పెంచింది. ఒకవైపున
వయసు అయిపోతుందేమో, వయోభారం, పైగా మీద పడ్డ చాకిరి, ఒకవైపున ఆయనకి అవిటితనం, ఆయనకి సరైన పోషకాహారం లేకపోవటం, దాంతో ఆయన మనిషి బాగా దెబ్బతినిపోయాడు. పిల్లలన్నా చదువుకొని ప్రయోజకులైతే జీవితం కాస్త ప్రశాంత పడుద్ది అనుకుంటే, పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రావాలంటే దేవుళ్ళు గుర్తొచ్చేవాళ్ళు ముగ్గురికే. అతి కష్టం మీద ముక్కుతూ మూలుగుతూ సప్లిమెంటరీలు రాసుకుంటూ చదివిన క్లాసులే మళ్ళీ చదువుతూ, ఇక కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవుతూ వాటిని క్లియర్ చేసుకుంటూ ఎలాగోలాగా ముగ్గురు మొత్తానికి డిగ్రీ అయ్యిందనిపించారు. ఆ డిగ్రీకి చదివింది కూడా BA కాబట్టి, పోనీ ఉద్యోగాలకు వెళ్ళండి నాన్న, గవర్నమెంట్ ఉద్యోగాలకు రాసుకోండిరా అంటే, మేమేంటి ఒకళ్ళ కింద ఉద్యోగాలు చేయటం ఏంటి, మాకేం కర్మ, అమ్మ చెప్పిందిలే. ఇప్పుడు మనకు పోయిన ఆస్తే కనుక ఉండుంటే ఒక 20-30 కోట్ల రూపాయల ఆస్తి ఉండేదని. అంత ఆస్తి ఉంటే గనక ప్యాలెస్ లాంటి ఇంట్లో ఉండి రోజు కారుల్లో తిరగాల్సిన వాళ్ళం కాదా మేము? అలాంటిది ఒకటి కింద మేమెందుకు పనిచేస్తాం నాన్న, లైట్ తీసుకో అని వాళ్ళ అమ్మతో పాటు కూర్చొని టీవీలు చూడటం, సినిమాలకు వెళ్ళటం. ఆయన చెప్పి 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 వయసుకు వచ్చిన కొడుకుల్ని, తనంతున్న పిల్లల్ని ఏం కొడతాడో, అసలు ఆయనకు ఆ సంస్కారం కూడా లేదు. కొట్టడం, బూతులు మాట్లాడటం ఆయనకి చేత కాదు. దాంతో విసిగిపోయే, నేనున్నన్నాళ్ళు సరేనమ్మా, నేను పోతే ఈ కుటుంబం ఏమవుద్దే అని అంటూ ఉండగా సులోచన కాస్త నోట్లో పళ్ళు ఊడిపోయి, కళ్ళు కనపడక నడుము అరిగిపోయి, కాళ్ళు చేతులు అరిగిపోయి, ఇక ఆవిడ కొడుక్కి మాట చెప్పటానికి తప్ప పని చేయటానికి సాయానికి కూడా పలికి రాలేదు. ఆయన ఒక్కడే కూర్చుని ఒకవైపున ఆ వంటలన్నీ చేసుకుని, ఆ తర్వాత వాటిని ప్యాకింగులు చేసుకుని ఆయనే షాపులకు వేసుకోవాలి. కనీసం ఎత్తుకెళ్ళరా పెద్దోడా అంటే, చాలే ఊరుకో, ఇప్పుడు ఈ అలగా వ్యాపారాలన్నీ నన్ను చేయమంటావా ఏంటి, నా వల్ల కాదు డాడీ అనేస్తే, చిన్నోడా కాస్త సాయం చేయమ్మా నాకు, చీచీ మగాడయ్యుండి అలాంటి పనులు నేను అస్సలు చేయనని కొడుకుల దారిన కొడుకులు ఉండేవాళ్ళు. సరోజిని కాస్త రావే అంటే, నేనా, నూనె కాడా, నా వల్ల కాదబ్బాయోయ్ అనేది ముందే. ఇక ఇలా కష్టాలు పడుతూ 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 జీవిత నౌక సాగిపోతుంటే, ఆయన ఒక రోజున రూపాయి కూడబెట్టిన డబ్బులు ఇన్నేళ్లుగా బ్యాంకీలో ముందు ఒక్క 50,000, అది ప్రాణం మీదకి వచ్చి ఎవరైనా పోతే కాటి ఖర్చులకు ఉంటాయని, మాయ రోగాలు వస్తే ఉంటాయని ఆయన దాశాడు. కొడుకుల్ని ముగ్గురిని దగ్గరకు పిలిచి, సరే ఒకళ్ళ కింద పనిచేయటం మీకు ఇష్టం లేదో, నాకు తెలిసిన ఒక ఆయన చాలా మంచోడు, వాళ్ళది హోటల్ పెట్టుకునే జాగా ఉన్న ప్లేసు, అలాగే ఒక హోటల్ పెట్టుకునే షాప్ లాగా కట్టించేసి ఉన్నాయి నాన్న, మీరు అక్కడికి వెళ్ళి నేను ఇదిగో ఈ 50,000 మీకు ముందు సరుకు కొనుక్కోటానికని ఇస్తాను, వంట సామాన్ అయ్యి మన ఇంట్లో సరిపోతాయి. ఆయన 5 లక్షలు అడిగాడు, మీకు లాభాలు వచ్చాకే ఇవ్వండి, ఇప్పుడేం అక్కర్లేదు, అది ఖాళీగానే పడుంది, నేను పిల్లల దగ్గరకు అమెరికా వెళ్ళిపోతున్నాను అన్నాడు. ముగ్గురు కలిసి అది పెట్టుకోండి అయ్యా, 4 రూపాయలు కనపడతాయిరా అని ఇక ఏమంటారు అంటే, సరోజిని కన్ను కొట్టిందే. సరేనని 50,000 ఇమ్మన్నారు. వెళ్ళి కావలసినవి కొనుక్కొచ్చుకుంటామని ఆయన దగ్గర దొంగ లిస్టు ప్రిపేర్ చేయించుకొని సరోజిని వెంట పెట్టుకొని వెళ్ళి ఆ 50,000 పెట్టి గోవా ట్రిప్ వెళ్ళి అమ్మ కొడుకులు ఆ డబ్బులు పెట్టి ఎంజాయ్ చేసి వెనక్కి తిరిగొచ్చారు. నుంచున్న మనిషి కూర్చుండిపోయాడు. కొడుకుల్ని కొట్టడానికని లేవబోతే ఆయన చేతిలో కర్రలు లాగేసుకొని సరోజిని మూలకి ఇసిరేసిందే. ఉసే ఉసే ఉసే, మన నా బతుకులో ఏసుకుముందే వీళ్ళ ముగ్గురు పుట్టిన తర్వాత నీ కొడుకు నా ఒంటి మీద చెయ్యేశాడా, నీ పక్కన బయటేగా పడుకుంటాడు, నేను బయటేగా పడుకుంటున్నాను, నా పిల్లల్ని కొడితే నేను ఊరుకుంటాననుకుంటున్నావా ఏంటి, ఏం తప్పు చేశారనే, ఇవాళ రోజున పిల్లల్లాగా నా కొడుకులు బైకులు కావాలన్నారా, సిగరెట్లు తాగుతున్నారా, మందు తాగుతున్నారా, అమ్మాయిలతో తిరుగుతున్నారా, లవ్వులు బ్రేకప్లు అంటున్నారా, ఈయనేమన్నా ఒక్కొక్కళ్ళకి ఐఫోన్లు స్మార్ట్ ఫోన్లు ఏమన్నా కొనిచ్చాడా, స్పోర్ట్స్ షూలు కొన్నాడా, స్పోర్ట్స్ కార్లు కొన్నాడా, స్పోర్ట్స్ బైకులు కొన్నాడా, మన బతుకులకు అవి ఒక్కటే తక్కువ అన్నాడు ఆయన. మరి తక్కువేగా, అలాంటప్పుడు 50,000 రూపాయలు అవి చేస్తే ఏదో నువ్వు ఒక 500 కోట్లు ఖర్చు పెట్టినట్టు నా పిల్లల్ని ఏమన్నా అన్నావంటే నేను అస్సలు ఊరుకోను, జాగ్రత్త అనేసింది సరోజిని. దాంతో విష్ణుమూర్తి కూర్చుండిపోయాడు. ఆయన ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఆయన తల్లి దగ్గర బాధపడుతుంటే చూడలేని ఆవిడ,
పెళ్లి చేయరాదు నాన్న అందే. దేనికమ్మా? ఏ ఆడదాని జీవితం నాశనం చేయమంటావు ఈ పనికిమాలిన సన్నాసులకి ఇచ్చి చేసే? ఇప్పుడు 3 ఆడపిల్లలు వచ్చి ఇంట్లో ఏడవాలంటావా? వాళ్ళ ఏడుపులతో ఇంట్లో కళ్ళాపు జల్లి వాళ్ళ శోకంతో ముగ్గులు పెట్టాలంటావా? ఇప్పటికి నాశనమైందే చాలదా అమ్మా? ఇంకా ఈ ఇంట్లో ఎందుకమ్మా లేని వినాశనాలు తీసుకొచ్చుకోవటం? మన బతుకులు గడవటమే కష్టంగా ఉందంటే మళ్ళీ ఇప్పుడు ఎందుకమ్మా ఇంకొక ఆడపిల్లల జీవితాలు తెచ్చి మనం పంజరంలో చిలకల్ని చేసి నాశనం చేయటం? బాధ్యత తెలుసుకుంటారేమోగా నాన్న. నలుగురు చూసినా బాగోదు కారా వయసుకొచ్చిన పిల్లలుగా అందే సులోచన. ఆ మాటకే ఏ నలుగురమ్మా చూసనుకునేదే? ఆ సిగ్గు కన్న దానికి తెలియాలి, పుట్టిన వాళ్ళకి తెలియాలి. ఛీ ఎదవసంత అనేసి నేను పోతే అప్పుడు కానీ తెలీదు అనేసి ఆయన వెళ్ళిపోయాడు బయటికి. సరోజిని ఆలోచనలో పడింది. నిజమే కదా, నా కొడుకులు వయసుకొచ్చారో, నా కొడుకులకి సుఖాలు కావాలి, పెళ్ళాలు కావాలి. ఛా, ఇతనన్నట్టు వాళ్ళేదో ఉద్యోగాలు చేసే, వాళ్ళేదో ఊళ్ళేలాలని కాదు, వాళ్ళేదో వ్యాపారాలు చేసి సంపాదించాలని కాదు. పెళ్ళాలు వస్తే గనక నా కొడుకులు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. కాబట్టి కొడుకుల కోసం సంబంధాలు చూడమని పెళ్ళిళ్ళ పేరయ్యని చెప్తే పెళ్ళిళ్ళ పేరయ్య ఒక 20 జతల చెప్పులు అరిగిపోయిందాకా తిరిగొచ్చి, అమ్మ సరోజినమ్మ గారు కుక్కను కొట్టినట్టు కొడతామంటున్నారమ్మా ఎవరిళ్ళ దగ్గరికి వెళ్ళినా. ఏ అంది కాడపూస తింటూ సరోజిని. ఎందుకంటే ఒకడు ఉద్యోగం సద్యోగం లేకుండా ఒక మగాడు అలా కూర్చోవటం ఏంటి? అమ్మ కొంగు పట్టుకొని తిరగటం ఏంటి? అమ్మ కొంగుసాటు కొడుకులు ఆ ఎదవలు. అలాంటి వాళ్ళకి పిల్లల్నిచ్చి ఏం చెయ్యాలి? తండ్రి కాళ్ళు పోతే బాధ్యత తీసుకోవాల్సిన పనికిమాల సన్నాసులు అలా ఇల్లు ఊరు వాడ పట్టకుండా అమ్మ చుట్టూ కొంగు పట్టుకొని తిరుగుతూ అమ్మకి ఎదురుగా కూర్చొని టీవీ చూసే సన్నాసులకి ఇస్తే పెళ్ళాలను ఏం పెట్టి పోషిస్తారో, పిల్లల్ని ఏం పెట్టి ఎత్తారో? వీళ్ళ బతుకులకి పెళ్ళిళ్ళు ఒకటే తక్కువ, ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు, పెళ్ళి ఒకటి కావాల్సి వచ్చిందా అన్నారమ్మా అని చెప్పేపాటికి వాళ్ళు అలా అన్నారంటే నువ్వు వినొచ్చావా పంతులు? కొట్టారు కూడానండి విష్ణుమూర్తి గారు. 4-5 అయితే ఇంకా నయం నిన్ను చంపకుండా వదిలిపెట్టారు. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని మీ పెళ్ళిళ్ళు చేసే పంతుళ్ళందరూ కూడా పచ్చి అబద్ధాలు ఆడి పెళ్ళిళ్ళు చేస్తారు కదా. ఆ పాపం సగం పెళ్ళిళ్ళు వికటిచ్చే మీ కుటుంబాలకే తగులుతాయని ఎందుకు అనుకోరు? ఈ ఎదవలకి పెళ్ళి ఒకటే తక్కువ. వీళ్ళ కోసం భూమి మీద ఆడోళ్ళు పుట్టారని నేను అనుకోనులే కానీ మళ్ళీ నువ్వు కనపడితే మర్యాదగా ఉండదన్నాడు విష్ణుమూర్తి. దాంతో సరోజిని వారం రోజుల పాటు పిచ్చి దానిలా ఆలోచించి ఫైనల్గా ఓ డెసిషన్ తీసుకొని కొడుకులు 3 తీసుకొని బ్యాగ్లో బట్టలు సర్దింది. తనే సర్దుకుందే. సరోజినికి తినటానికి తిండి లేకపోయినా, ఉండటానికి సొంతిల్లు లేకపోయినా ఒకప్పుడు కొన్న 1 గ్రామ్ గోల్డ్ అచ్చం బంగారం లాగా ఉండేవి. తన బంగారు నగలు అమ్మేసిందనే విషయం తెలిస్తే గనక మొగుడు చితకబాస్తాడని అప్పుడు చేయించిన గిల్ట్ నగల సెట్లు అలాగే ఉన్నాయి. అవన్నీ సర్దేసుకుంది బ్యాగులో. సర్దుకున్న తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఛార్జీలకు రాను బాను డబ్బులు పడాయి అందే. ఎక్కడికే పనికి మాలిందానా అన్నాడు ఆయన. ఎక్కడికేంటి? మా పుట్టింటి ఊరికి వెళ్తున్నాను. దేనికి అన్నాడు ఆయన. మన ఇంటిని ఏదో శాపం పట్టి పీడిస్తుంది. ఆ శాపం పేరు నువ్వేనే అన్నాడు ఆయన. అబ్బా ఊడుకోవయ్యా, నువ్వు మరీ కాకపోతే మన కులదేవత ఉందే, ఆ కులదేవత దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటా, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలని కోరుకుంటా. పాప మీ కుంటికాలతో కుంటి కులాసంగా అడివే ఎంతకాలం అని నువ్వు మాత్రం బాధపడతావు? ఏ దేవుడైనా మెచ్చి నీకు తొందరగా కాలు రావాలని కూడా పూజలు చేయించి వస్తాననే పాటికి చూసావా అమ్మ మాటలు అన్నాడు ఆయన. అనేసరికి ఇప్పుడు ఎందుకే అంటే నువ్వు నోరుమి అడవకుండా నువ్వు ఇస్తావా ఇవ్వవా అంద మొగుణ్ణే అనేసరికి ఇక ఆయన నేనిచ్చేదేముంది, నువ్వు ఆల్రెడీ ఎంత అని అనేసుకొనే ఉంటావుగా అనేసేపాటికి రాను బాను ఛార్జీలకి అక్కడ చేతిలో చిల్లర ఖర్చులకి ఆయన అడిగి ఒక 5,000 తీసుకొని సరోజిని కొడుకుల్ని తీసుకొని తన పుట్టింటి ఊరికి వెళ్ళింది. ఆ ఊరు చాలా పల్లెటూరు. ఆ ఊళ్ళో చాలా కుటుంబాలు సిటీలుగా వలస వెళ్ళిపోయినాయి. సరోజిని వెళ్ళేటప్పుడే ట్రైన్లో గిల్ట్ నగలో ఒళ్ళంతా బిగిచ్చేసి వేసుకొని ఒకప్పటి చీరలు అసలే బట్టల మిల్లు పెట్టిన మనిషి మంచి పేటంచుకోకటి తీసి రైల్లోనే టాయిలెట్లో రెడీ అయ్యి వచ్చింది. ఆ తర్వాత దేనికమ్మా ఇదంతా అంటే చెప్తా కానీ దిగిన తర్వాత
అలా ఊళ్ళోకి వెళ్ళిందే. వెళ్ళేసరికి కులదేవత గుడి దగ్గర దండం పెట్టుకుంటున్న సరోజిని చూసి అటుగా వెళ్తున్న సరోజినికి పిన్ని వరుస అయ్యే ఒక ముసల్దే, ఎవరది సరోజిని అనేపాటికి ఆ పిన్ని అనేసరికి, ఏందే ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, మొత్తం ఆరిపోయారంటగా, నెత్తిన గుడ్డేసుకున్నారంటగా, తినటానికి తిండి లేకుండా పోయిందంటగా, ఈదుల్లో పడి అడుక్కు తింటున్నారంటగా, ఇన్నాలేమ్మా అనేపాటికి, ఏ పనికి మాలింది నీకు చెప్పింది దాని కాళ్ళు చేతులు ఎరగా, చిచ్చే మా ఆయన ఏదైతే పోయిందో దానికి 100 రెట్లు హోటల్ పెట్టి స్వీట్ షాపులు పెట్టి సంపాదించాడుగా, మాకేం తక్కువ అనేసరికి, ఏంది ఇటొచ్చా ఇన్నేళ్ళకి, ఏంది నిజమే అందావిడ. నిజంగా అంది, నీకెందుకు చెప్తాను, ఈ ఊళ్ళో మన కులదేవత గుడి ఉందిగా, మా పిల్లలకి నా పుట్టింటి ఊరు చూపిద్దాము, కులదేవత దర్శనం చేసుకుందామని వచ్చాలే. అవునా, రారా మా ఇంటికి రావే అని ఇంటికి తీసుకుపోయింది ఆవిడ. చాలా పెద్ద ఇల్లు ఆ ముసలావిడదే. ఆ ముసలాయన కాలం చేసేసాడు. పిల్లలు సిటీల్లో స్థిరపడిపోయారు. సంవత్సరానికి ఓసారు 2 ఏళ్లకోసారు తప్ప వచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఆ ముసలిది కోళ్ళు మేకలు పెంచుతూ గేదెలను పెంచుతూ ఉన్న పొలం కౌలేదో ఆ ముసలిదాన్ని తినమని వదిలేసిపోయారు పిల్లలు. సరోజిని పోయిందనగానే ఒక పూట పొట్టేలు కొట్టించి, ఒక పూట నాటుకోళ్ళు వండిచ్చి, ఓ పూట చేపలు పట్టించుకురమ్మనమని ఓ దర్జాగా వండి పెడుతుంది అక్క కూతురికి. ఊళ్ళో ఎవరు లేరా పిన్ని అంది సరోజిని. లేరమ్మా, ఊరంతా పాడుపడిపోయింది కదే, యాడున్నారు, అందున మన కులపోళ్ళు అసలు లేరే, పిల్లల చదువులకని ఉద్యోగాలకని వలసపోయారమ్మా, సిటీల్లో ఉంటల్లా ఇప్పుడు నా పిల్లలు మాత్రం ఉన్నారేమే, మొన్నటిదాకా మీ బాబాయ్ ఉన్నాడు కాబట్టి ఈ 20 గదుల ఇంట్లో అలా నెట్టుకొచ్చేసానే తల్లి, ఇప్పుడు ఏందో బిక్కు బిక్కుమంటా ఉంటుంది ప్రాణం అనేసరికి సరోజిని, అవునా, నేను ఇంకా ఎంతో ఆశ పెట్టుకొని వచ్చాను, ఏం ఆశే అంది వాళ్ళ పిన్ని. ఎంతైనా పరాయింటికి కోడలుగా వెళ్ళిన తర్వాత నేను కోడలనే కానీ కూతుర్నవ్వనుగా పిన్ని, మన పుట్టింటి వైపు వాళ్ళు మన పుట్టింటి ఊరు వైపు నుంచే వియ్యం అందుదామని నా 3 కొడుకులకి మన కులంలోనే మన చుట్టాల్లోనే పిల్లుందేమో చూసి చేసుకుందామని 3 పిల్లలకి 3 పిల్లల్ని వచ్చా. తీరా చూస్తే ఎవరూ లేరని నువ్వు అంటున్నావుగా అనేసరికి ఆవిడ పకోడీలు వేసే మనిషల్లా ఆలోచిస్తా ఒక మాట అందే. ఒక్క కుటుంబం ఉందే, ఆ కుటుంబంలో భార్య పేరు లక్ష్మి, మొగుడు పేరు శ్రీనివాసరావు, ఒట్టి తాగుబోతెదవ. ఒకప్పుడు బాగా బతికినోళ్లే, 50 ఎకరాల పొలం ఉండేది. ఆడు మొత్తం తెగనమ్మి చీట్లు పేకలాడి గుర్రపు పందాలాడి తాగి 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 మొత్తానికి ఎకరానికి తెచ్చాడు. పెళ్ళాం మెళ్ళో పుస్తలు మినహా ఆడేమీ మిగలనేలా. పాపం ఆ అమ్మాయి 3 కూతుళ్ళని కందే. 3 కూతుళ్ళకి ఏడాది ఎడమేనే. అయితే ఇక ఆ 3 కూతుళ్ళల్లో కూడాను పెద్దమ్మాయి, రెండో అమ్మాయి, మూడో అమ్మాయి 3 ఇంటర్ దాకా చదివారనుకుంటాను. పెద్ద చదువులు కూడా లేవు. నీ స్థాయికి నీ తోహతికి వాళ్ళు ఎక్కడ తగ్గిపోతారే, మన కులం ఒక్కటే ఉన్నంత మాత్రాన చూడటానికి కత్త బాగానే ఉంటారు పిల్లలు, అందవికారంగా అయితే ఉండరు. అబ్బో, పని పాట బాగా నేర్పింది వాళ్ళమ్మ, ఇంట్లో నుంచి బయటికి రారు, గాలితనాలు అయితే లేవమ్మా, ఉన్నమాట చెప్తున్నాను కదా, బంగారం అంటే పిల్లలు, కానీ నీ స్థాయికి తగినోళ్ళంటే అనేపాటికి సాయంత్రం ఒక అడుగు వెళ్ళొద్దాంపా అంది సరోజిని. సడేనని సరోజిని పిన్ని సాయంకాలం తీసుకుపోయిందే. తీసుకుపోయేపాటికి కష్టజీవులు పాపం వాళ్ళు. ఆ లక్ష్మి అనే ఆవిడ ఇంటి ముందు కూర్చొని మిషన్ కుట్టుకుంటుంటే మొగుడు తాగి ఇంటి ముందు శివాలేస్తున్నాడు. నానా గోల, నానా అల్లరి. పాపం ఆడపిల్లలు ఒకళ్ళు బట్టలు ఉతుకుతుంటే ఒకళ్ళు అంట్లు తోముతూ ఒకళ్ళు ఇల్లు గుమ్మాలు చిమ్ముతూ ఇక కళ్ళాపి జల్లి ముగ్గులు పెడుతున్నారు. లంగా ఓణీలు వేసుకొని ఎంతెంత పెద్ద జడలో చూడటానికి బాగానే ఉన్నారు. కాకపోతే 18 ఏళ్ల పెళ్లి కావలసిన పిల్లలు బాగా వయసుకొచ్చి ఉన్నారు. దాంతో చూసింది. నిజం చెప్పాలంటే గనక నాజుగ్గా సన్నగా చూడటానికి చక్కగా ఉన్నారు. రేపొద్దున సరైన వాటిని చేయకపోతే పుట్టే మనవాళ్ళు మనవరాళ్ళు సరైన వాళ్ళు పుట్టరేమోనని సరోజిని భయం. దాంతో కొడుకుల్ని కూడా వెంట పెట్టుకొని వెళ్ళి ఎలా ఉన్నారా అని అడిగితే, నీ ఇష్టమమ్మా, నీకు నచ్చితే మాకు నచ్చినట్టే అన్నారు కొడుకులు. సరే అలాగైతే అని
సరోజిని పద పిన్ని సంబంధం అని కాకుండా మాట్లాడదాం అని వెళ్ళేపాటికి లక్ష్మమ్మ అందే సరోజిని పిన్ని. చెప్పు పెద్దమ్మ అనేపాటికి ఎవరు చుట్టాలా అని అడిగింది ఆవిడ. అవునమ్మా, మక్కయ్య గారి కూతురు కోటీశ్వర్లో పట్నంలో ఉంటారు, కులదేవత గుడికని వచ్చారు. ఎటు వచ్చింది రాక రాక పుట్టింటి ఊరికని నేనే 4 రోజులు ఉండి పొమ్మన్నాను. ఈ ఊరు దాని పుట్టిల్లని, ఈ ఊరు నుంచే అది కోడళ్ళని చేసుకెళ్లాలని, కట్న కానుకలు లేకపోయినా సరే మంచి కుటుంబం మన కులం అయ్యే పిల్లలు శీలవంతులు, అందగత్తెలు, గుణవంతులు అయితే చాలు, కాస్త పిల్లలకి ఒంట్లు ఆలు నేర్పుకునేంత చదువుకుంటే చాలని సంబంధం కోసమని వచ్చిందంట. మన ఊళ్ళో మిగిలింది మీ ఒక్క కుటుంబమేగా, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయిగా అనేపాటికి వాళ్ళకేంటి కోట్లు ఇచ్చే చేస్తారులే వాళ్ళ అబ్బాయిలకి అని కూర్చోండి బాబు అని ఆవిడ మంచం వేసి మంచం మీద దుప్పటేసిందే. ముగ్గురు అలా ఆ అమ్మాయిల వైపు చూడటమే గమనించింది సరోజిని. మీ అమ్మాయిల పేర్లేంటి అంది సరోజిని. మజ్జిగ తెచ్చిచ్చింది ఆవిడ అందరికీ. ఇదిగో ఇట్రండమ్మ అని కూతుళ్ళని పిలిస్తే చెంగుకు చేతులు దుడుచుకుంటూ వచ్చి నుంచోని నమస్కారం చెప్పారు సరోజినికి. పెద్దదాని పేరు కోకిల, రెండో దాని పేరు వసంత, మూడో దాని పేరు జగతే. వయసులేంటి అని అడిగింది సరోజిని. అడిగితే పెద్దమ్మాయి వయసు ఇదని, రెండో అమ్మాయి మూడో అమ్మాయి వయసు ఇదని, వెంటనే పుట్టారని చెప్పుకొచ్చింది ఆవిడ. చెప్పుకొస్తే సరేలెమ్మనమని ఇక సరోజిని ఒక మాట అడిగేదా మిమ్మల్ని అంది. చెప్పండి అంటే, మీ ముగ్గురు అమ్మాయిల్ని మా ముగ్గురు అబ్బాయిలకి ఇచ్చి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఏమంటావు నువ్వు అనేపాటికి మీరెక్కడా, మీ స్థాయి ఎక్కడా, మీ హోదా ఎక్కడా అండి, మేమేమి కట్న కానుకలు ఇచ్చుకోలేం. ఆ మనిషిని చూశారుగా, తాగి ఇందాకటి నుంచి పిచ్చుకుక్కలాగా అరిసి గేదెల కొట్టంలో ఎలా పడిపోయాడో, ఏడబడితే ఆడ ఒంటి మీద గుడ్డగోడ నిలవతో రోడ్ల మీద పడిపోతాడో. ఒకప్పుడు బాగా బతికిన మమ్మల్ని వాళ్ళ గుడిసెలోకి తీసుకొచ్చి వదిలేశాడు ఆ మృగం. నేనేమని ఇచ్చుకోనమ్మా, ఇదిగో నా పుట్టింటోళ్ళు ఆడపిల్లలకి వాళ్ళు పుట్టినప్పుడని చేయించిన మెళ్ళోకున్నటువంటి ఆ గొలుసు, చేతులకున్న 2 గాజులు, ఏలుకున్న ఉంగరం, చెవులకున్నాయి పిల్లలకి ఎన్నిసార్లు అమ్మాలని ప్రయత్నించినా సరే నేను వాటిని కూడా దాచిపెట్టి పిల్లలకి ఏమీ లేవని పిల్లల్ని బతికించుకొస్తున్నాను కష్టం మీద అని చెప్పుకొచ్చింది ఆవిడ. నేను నిన్ను కట్నాలు కావాలని అడిగానా అంది సరోజిని. అది కాదండి అంటే, నాకు కావలసింది కట్నాలు కాదు, అమ్మాయి వాళ్ళు చూడటానికి బాగున్నారు, మీరు మా కులమే కదా, మా అబ్బాయిలకు కూడా మీ అమ్మాయిలు నచ్చినట్టున్నారు అనేసరికి అప్పుడు చూశారు ఆ అమ్మాయిల అబ్బాయిల వైపు. చూసి సిగ్గుతో తలదించుకొని లోపలికి వెళ్ళిపోతే, నీ కూతుళ్ళకు కూడా నచ్చారు నా కొడుకులు, పెళ్లి చేయకుండా ఆడపిల్లల్ని నీ మొగుడు తాగుబోతాడని ఇంట్లో కూర్చోబెట్టుకుంటావా, ఇప్పుడు దాకా ఏ తప్పు చేయలేదంటే ఆడపిల్లలకు కన్నిచెరెడొద్దా, ఇంకేం మాట్లాడబాకు, కులదేవత గుడికి వచ్చిన మాకు ఆ కులదేవత చూపించిన దారిదే, అయినా మాకు మొక్కుందిలే. ఏంటా మొక్కు అందావిడ. ఏం లేదు, కులదేవత గుడికి వచ్చిన వాళ్ళం వెనక్కి తిరిగి వెళ్ళకూడదు, ఎటు పెళ్ళి అనుకుంటున్నాం కాబట్టి నీ స్థాయికి స్తోమతకి నీ కూతుళ్ళకి నువ్వు గుడ్డలు కొను, ఇక ఆ తర్వాత నువ్వే అత్తింటి సూత్రం పొట్టింటి సూత్రం 2 సూత్రాల కాడికి నువ్వే కొనేస్తే కులదేవత ముందు తాళి కట్టిస్తా. అదేంటండి, మరి మీ వారు, మరి మీ అత్తగారు అందావిడ. మా అత్తయ్యకి ఒంట్లో బాగోలేదు, మా అత్తయ్యని చూపించడానికి ఫారిన్ వెళ్ళాడు, ఆయన తిరిగి వచ్చేపాటికి 6 నెలల టైం పట్టుద్ది, ఇప్పుడేమి నేను కంగారు పడదాం అంటల్లా, ముందు కులదేవత దగ్గర మాకెట్టు మొక్కుంది కాబట్టి, మాకు ఆనవాయితీ కాబట్టి తాళి కట్టిద్దాము, కట్టించిన తర్వాత నేను మళ్ళీ తీసుకెళ్ళి బ్రాహ్మణ్ణి పిలిపించి గ్రాండ్గా ఇక ఎంగేజ్మెంట్ చేయించి డైమండ్ రింగులు అవి మార్పిచ్చి ఆ తర్వాత మెహందీ, హల్దీ, సంగీతం అయ్యయ్యో ఉంటున్నాయిగా, పెళ్ళి, రిసెప్షను, వ్రతాలు అవన్నీ అక్కడికి వెళ్ళాక పిల్లలకి నగలు కొనాలి, బట్టలు కొనాలి, నాకు ఎంత టైం పట్టుద్ది, నువ్వు అనుకున్నట్టు మేము ఆషామాషి మనుషులమా, ఆయనకి ఎంత పలుకుబడి ఉంది, నేను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఆయన ఒప్పించుకోవద్దు, పిల్లలు మంచోళ్ళు, నా పుట్టింటూరు బియ్యం అందాలని నేను కొట్టుకుంటుంటే నువ్వేందమ్మా తల్లి అంది సరోజిని. అనేసరికి ఆవిడకి ఏం మాట్లాడాలో అర్థం కాల. చూస్తే కిటికీలో నుంచి కూతుళ్ళు ముగ్గురు ఆ అబ్బాయిల్ని చూడటం గమనించింది. ఈ తాగుబోతోడిని పెట్టుకొని నేను ఇంకేం నెట్టుకొస్తానులే సంసారాన్నని, సరేనండి అని ఆవిడే ఇక డ్వాక్రాలో ఆవిడ చేరినప్పుడు వచ్చిన డబ్బులు కాసిని పెట్టి మొత్తానికి పిల్లలకి తలా ఒక జోడు సూత్రాలు తీసుకొని ఒక్కొక్కళ్ళకి ఒక్కో రూపు ఆవిడే తీసుకొని కాలి మెట్టెలు తీసుకొని ఒక్కొక్కళ్ళకి
ఒక్కో జత బట్టలు తీసుకుందే. ఎటు వెళ్ళేటప్పుడు కొడుకులకి మంచి బట్టలే తీసుకుంటుంది కాబట్టి సరోజిని అందులో నుంచి 3 కొత్త జతలు తీసేసుకోమని నేను చెప్పిన అబద్ధాన్ని మీరు నేను ఎలాగైతే గనక నిజంలా వాళ్ళని నమ్మించానో మీరు చేసుకునే వాటిని కూడా అలానే నమ్మించండి నాన్న. నేనేం చేసినా మీ మంచి కోసమే, నీ ఇష్టం మమ్మీ, నువ్వేం చెప్తే మేము అదే వింటామన్నారు కొడుకులు. దాంతో ఇక ఆ ఊళ్ళో ఉన్నటువంటి నలుగురిని లక్ష్మి పిలుచుకోవటం తప్ప సరోజిని పిన్ని తప్ప ఎవరూ లేరు. మెడలో పుస్తక కట్టించి పెళ్లి చేసిన తర్వాత శోభనం ఏర్పాట్లు చేద్దాంపా అంది సరోజిని లక్ష్మినే. అదేంటి తీసుకెళ్ళి మళ్ళీ పెళ్లి చేయాలన్నారు అంది లక్ష్మి. అంటే వయసుకు వచ్చిన పిల్లలు అప్పుడు దాకా పక్క పక్కనే ఉంచితే ఉంటారా, మీరు ముట్టుకోవద్దు అంటుకోవద్దంటే అంటే మన వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో పడుకుందామంటావా, మా పిన్నిని ఇంకొక ఇద్దరి మధ్యలో పడుకోబెడదామంటావా? ఏ శోభనం అయినంత మాత్రం తాళి కట్టించాం, వాళ్ళు 3 పెళ్ళాలేగా, కలిస్తే తప్పేంటంట అనేసేసరికి అయినా ఆడపిల్లలకు కన్నెచెర విడొద్దా, వాళ్ళకు కోరికలు ఉండవా? ఏం మాటలమ్మా నువ్వు మాట్లాడేది? గర్భాధానం జరగాల్సిన టయానికి జరిగిపోవాలి కానీ పెళ్ళైన తర్వాత పిల్లాడిని దూరం ఉంచుతావా? సాల్లే ఊరుకో, అందుకు కాదు నీకు తాగుబోతు మొగుడొచ్చింది అనేసరికి లక్ష్మి ఏమి మాట్లాడలేకపోయిందే. ఎటు సరోజిని పిన్నిది చాలా పెద్ద ఇల్లు, దాంట్లో 3 గదుల్ని బ్రహ్మాండంగా డెకరేట్ చేయించి ఒక్కొక్క కొడుక్కి 15 రోజుల చొప్పున మీ ఇష్టం నాన్న, సంతోషంగా మీరు ఏ దేశంలోనో ఉన్నామనుకుని హ్యాపీగా హనీమూన్ చేసుకున్నట్టు గడిపేయండి, గదిలోంచి బయటికి కూడా రావద్దు, టైం టు టైం ఈ ముసల్దాని చేత నేనన్నీ వండించి మీకు బలం సున్నుండలు అరిసెలు మీ అత్త అయ్యి వండుకొస్తుందిలే కానీ నేను పంపుతాను పైకి అని చెప్పింది సరోజిని. అలా 15 డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఎల్లొస్తాను పిన్ని అని ఇక కోడళ్ళని తీసుకొని ఆవకాయ జాడీలు కాస్త పిల్లల కాపురానికి వెళ్తున్నారని ఆవిడ ఒడియాలు అప్పడాలు కాస్త పిల్లలకి అని చెప్పి తలా ఒక 1 డజన్ డ్రెస్సులు 1 డజన్ లంగా ఓణీలు చీరలు అయ్యే సర్ది మేము కూడా వస్తాం వదిలిపెట్టి వెళ్ళటానికి అంటే పెళ్ళికి పోతా పిల్లిని సంఘన పెట్టినట్టు ఇదో దరిద్రం. ఎందుకు అంది సరోజిని. వియ్యాల వారిల్లో ఒకసారి చూద్దామని, అడ్రస్ అది నాకు తెలియాలిగా అమ్మా, అందుకే అంద లక్ష్మి. సర్లే తగలడు అని తీసుకొని ఇక్కడ సిటీలో దిగింది సరోజిని. దిగి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చింది. ఈ ఇల్లేంటి ఇలాగుందే, ఆ ముసలావిడెవరో ఆయనెవరో సంకల్లో కర్రలు పెట్టుకొని వస్తున్నాడు అని అలా చూస్తూ ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడిపోయారు గుమ్మం ముందు. రండి వచ్చి కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అంది సరోజిని. అనేసరికి అక్కడే కూర్చున్న సులోచన ఎవరే అమ్మాయి వీళ్ళు అంటూ నాన్న విష్ణు అని పిలిచింది విష్ణుమూర్తిని. ఆ మమ్మీ అనుకుంటూ వచ్చాడు విష్ణుమూర్తి. వచ్చిందిరా ఎవరో వచ్చారు చూడు అంటే ఎవరే వీళ్ళంతా అంటే అర్థం కాటల్లా. మెళ్ళో మర్చిపోయా తాడు మారిపిచ్చానుగా, 16 రోజుల పండగ అయిపోయిందిలే. నీ కోడళ్ళు ఇది నీ పెద్ద కోళ్ళు, ఇది కమలలకిచ్చి చేసిన రెండోది మూడోదే. దీని పేరు కోకిల, ఇది వసంత, ఇది జగతే, మీ మామయ్యే, ఆమె మా అత్తయ్య అంటే మీకు అమ్మమ్మ, మీ మొగుళ్ళకి నాయనమ్మ. వెళ్ళి కాళ్ళు మొక్కండి, నేను వస్తున్నా ఉండండి, మీ మామయ్య పక్కన నుంచుంటానంది సరోజిని. కోడళ్ళ ఎవరు కోడళ్ళు అన్నాడు ఆయన. అనేసరికి నీ కోడళ్ళే, నీ కొడుకులకు పెళ్ళాలే. ఏమిచ్చి చేశారు, ఎలా కుదిరిందే, నేను లేకుండా అలా అన్నాడు ఆయన. పెళ్ళికి పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు ఉండాలి కానీ నువ్వు నేనెందుకయ్యా అంది సరోజిని. అనేపాటికి ఏంటండి ఇదంతా అంది లక్ష్మి. అంటే ఏంటేంటి అంది సరోజిని. అంటే మమ్మల్ని మోసం చేశారా మీరు అనేపాటికి ఏం మోసం చేశాను నేను నిన్ను అంది సరోజిని. అంటే మీ అబ్బాయిలు ఏం చేస్తారండి, ఏమీ చేయరు, ఏం చేయాలో ఆలోచిస్తారో అనేపాటికి వాళ్ళే ఉద్యోగాలు సద్యోగాలు చేయరమ్మా, మీరు అలా ఎలా ఇచ్చి చేశారు పిల్లల్ని, మేమేమి కోటీశ్వర్లం కాదు, ఒకప్పుడు బాగా బ్రతికాం, ఇవాళ మాకుంది ఇదేనని జరిగింది మొత్తం విష్ణుమూర్తి చెప్పాడు. చెప్పేసరికి కూర్చుండిపోయింది లక్ష్మి. శ్రీనివాసరావు తాగుతూ ఓ మూల అరుగు మీద కూర్చున్నాడు. కూర్చునేసరికి ఇంత అన్యాయం ఎవరైనా చేస్తారండి, ఎందుకు నా కూతుళ్ళు గొంతు అలా కోసారంటే చాలే నోరు ముయ్యవే ఊరుకుంటున్నానని, ఎందాకడి నుంచి వయసులో చిన్నదానివని 4 వేయకుండా ఊరుకుంటున్నాను ఇయ్యపురాలువని, కానీ ఏ మాటలు ఎక్కువ వస్తున్నాయి మరీ నీకు. ఒక మాట అడగనా, నా మొగుడు
ఏమీ నీ మొగుళ్లాగా తప్పతాగి ఉన్న ఆస్తినంతా హారత కర్పూరం చేయలా. నేనేమి ఏ విటుడి దగ్గరకు వెళ్ళి మొత్తం ఆస్తి అంతా నేను అడగదీసి రాలా. బాగుపడదామని వ్యాపారం మీద పెట్టాం. కలిసి రాక ఈరోజు ఎక్కడ దాకా వచ్చినా నా మొగుడు, నా పిల్లలు, నేను మత్త నిజాయితీగా బతుకుతున్నాం తప్ప మేమేమి ఎవడు కొంపలో కూల్చో ఎవడు కొంపలో ఆర్చో బతకట్లా. బై ద వై ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నీలా అడుక్కు తినే బతుకు కూడా నేను మిషన్ కుట్టుకుంటా బతకట్లేదే. నా మొగుడు నాకు ఈ రోజుకి కష్టపడి వాడు కుంటోడైనా సరే 4 రాళ్ళు సంపాదించుకొచ్చి నన్ను, నా పిల్లల్ని, నా అత్తని పోషిస్తున్నాడు. అవును, నేను అన్యాయం చేశాను, నీ కూతుళ్ళు గొంతులు కోసానని నీతులు మాట్లాడుతున్నావు. నీ మొగుడు తాగుబోతాడని తెలిసి, ఆస్తి అంతా హారత కర్పూరం అయిందని తెలిసి వాడి చేత ఒంటి మీద చెయ్యేందుకు ఎంచుకున్నమ్మా. 3 కూతుళ్ళని ఎందుకు కన్నా అమ్మా? ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తారుగా, మరి అవి ఎందుకు తీసుకొచ్చి వాడుకోలా పిల్లలు పుట్టకుండా? ఏ మరి మొగుడిని ఎందుకు పడేసి చెత్తగొట్టి ఆడినో పనిలో పెట్టలా? చూస్తా ఎందుకు ఊరుకున్నా మొత్తం అమ్ముతుంటే? నువ్వు ఆడకూతుళ్ళని కానీ అన్ని నీలుగులు నీలకూడదు. ఇప్పుడు నీ కూతుళ్ళు పెద్ద మనిషి ఎన్నేళ్ళయిందే? నా కొడుకులు కాబట్టి రూపాయి కట్న కానుకలు ఆశించకుండా ఇంటర్ చదివారు నీ కూతుళ్ళు. ఏమన్నా అందగత్తెలా, ఆకాశం నుంచి దిగొచ్చిన రంబలా? నిన్నేమన్నా నేను కట్న కానుకలు అడిగానా? కోట్లు లక్షలు అడిగానా? నా కొడుకులకి ఒక కర్చీఫోను, నిన్ను కనీసం ఒక డ్రాయర్ ముక్క కూడా పెట్టమని అడగలేదు నేను. అలాంటిదే నీ కూతుళ్ళకి కన్నెచెర విడిపించి నా కొడుకులకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసి తీసుకొచ్చింది సాల్దని వాళ్ళకి ఇప్పటికైనా నేను మోక్షం కలిగించి వాటికి ముత్తైదు భాగ్యం కల్పిస్తే నువ్వు నాకు రుణపడి ఉండి నా కాళ్ళకు మొక్కాల్సింది పోయి బుద్ధి లేకుండా నా మీద పైగా పడి ఏడుస్తావా నా ఇంటి ముందు? నోరు మొయ్యి సాల్లే కానీ ఇక సాల్లే దయచేయి నువ్వు అంది సరోజిని. అనేపాటికి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి కూర్చొని లక్ష్మి కన్నీళ్లు పెట్టుకొని, అన్నయ్య గారు జరిగిందేదో జరిగిపోయింది, మంచో చెడో పిల్లలు నోట్లో వేలు పెడితే కొరకలేనోళ్ళు, నీ కూతుళ్ళేమంత అమాయకులు నంగనాసి తొంగుబుర్రలు కాదులే, నోరుమైనవు అంది సరోజిని. అనేసరికి ఆవిడ చూస్తే నోరుగల్లా ఆవిడ ఉంది. 10 అబద్ధాలు చెప్పిందండి. 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమన్నారు, నేను 10 అబద్ధాలే చెప్పా నీకు అంది సరోజిని. అనేపాటికి పిల్లల్ని ఇప్పుడు నేను చేసిన పెళ్ళిని కాదని తాళ్ళు తెంపి తీసుకెళ్ళలేను. ఎలా తీసుకెళ్తావే? ఇన్ని రోజులు శోభనం అయిపోయిన తర్వాత నీ కూతుళ్ళు ఏమన్నా కన్నెలా అంది సరోజిని. పిల్లల్ని కొట్టకుండా తిట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి అన్నయ్య గారు అంది లక్ష్మి. చూడమ్మా, దాన్ని చూస్తే మాట కటువే కానీ మనిషి ఏమీ రాక్షసి కాదదే. దానికి కొట్టి తిట్టేంత సీన్ లేదు. నా కొడుకులు అసమర్థులే కానీ సోమరిపోతులే కానీ పని చేయరన్న మాటే కానీ భార్యల్ని కొట్టేంత నీచపు పెంపకం అయితే దాని కొడుకుల్ని పెంచలేదులే. అనేపాటికి ఆవిడ్ని పట్టుకొని అలా అడుగుతున్నావే, నీ మొగుడు తాగుబోతోడు ఎలా కన్నావని, మరి నువ్వెలా కన్నావే? నన్ను కుంటోడు అంటావుగా అన్నాడు. ఆవిడ అదే మాట అడిగితే నీ దగ్గర సమాధానం ఉందగా? నువ్వు కుంటోడివైనా మగాడివిగా, నువ్వు కుంటోడివైనా మంచోడివిగా, నువ్వు కుంటోడివైనా నన్ను పిల్లల్ని అత్తయ్యను పోషిస్తున్నావుగా, దాని మొగుళ్ళ తాగొచ్చి తంతున్నావా నన్ను? నీకేమైనా అడ్డమైన వ్యసనాలు ఉన్నాయి ఏంటయ్యా అంది సరోజిని. అని ఓ నీలుగుద్దేంటి చెప్పు. మన పిల్లలకి ఏ చెడు అలవాట్లు లేవని, మన పిల్లలు బంగారాలని దాని కూతుళ్ళు కల్లో కూడా ఊహించనంత గొప్ప సంబంధం మందని చెప్పు. మనం ఒకప్పుడు ఎలా బతికామో చెప్పు అంది సరోజిని. దాని మాటలకి ఏమొచ్చింది కానమ్మా, నీ బిడ్డలు నా బిడ్డలతో సమానం, కోడళ్ళు కాదు కూతుర్లా చూసుకుంటా. తప్పు చేసి అబద్ధాలాడి పెళ్లి చేసినందుకు క్షమించు, పెద్దవాడిని, ఇంతకన్నా ఏమీ అనలేను. అయ్యయ్యో వద్దన్నయ్య గారు అన్నాక పిల్లలకి ఏ మాట రానివ్వను, వాళ్ళ మీద ఒక్క దెబ్బ పడినివ్వను, నేను చూసుకుంటానమ్మా తండ్రిలాగా అన్నాక సరేనని చెప్పి లక్ష్మీ శ్రీనివాసరావు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కోడళ్ళకి అత్తగారి హస్తవాసి మంచిదని విధవైనా సరే నీ చేత్తోనే అంది సరోజిని. ఎందుకే అంది సులోచన. సరేలే, మనసులో మంగళకరమైన ఆలోచనలు లేని వాళ్ళకి మొగుళ్ళుండి ప్రయోజనం ఏముంది? నువ్వు మంచిదానివి, నీ చేత్తోనే నాకు నువ్వేగా ఇచ్చావు ఆ రోజు హారతి అనేసరికి కోడల్ని తిట్టుకోవాలా కోడలు తింగరతనానికి, లేదంటే కనుక మంచితనానికి ఏమనుకోవాలి అర్థం కాక ఆవిడే హారతి ఇచ్చాక అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని కోడళ్ళు అలా నిలబడిపోయి రాత్రికి ఎదురు వసారాలో ఎప్పుడూ పడుకున్నట్టే సులోచన, సరోజిని, విష్ణుమూర్తి పడుకుంటే ఒకళ్ళు ఒక గదిలో భార్యాభర్తలు, ఇంకొకళ్ళు గదిలో, ఇంకొకళ్ళు కిచెన్లో అడ్జస్ట్ అయిపోయారు. మొగుళ్ళనే తెల్లారేపాటికి ఇక జరిగిందేదో జరిగిపోయిందని అక్క చెల్లెళ్ళు ముగ్గురు కలిసి అక్కడ కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని
మొగుళ్ళని చక్కగా రెడీ చేసి డిగ్రీల వరకు చదువుకున్నారుగా, ఉద్యోగాలకు వెళ్ళండి, అయినా మాట మాత్రం మీరన్నా చెప్పలేదే, ఇలా అని అన్నారు పెళ్ళాలు. అంటే చెప్తే మీరు చేసుకుంటారు మరి, అయినా ఇంటర్మీడియట్ చదివిన మీరేంటే డిగ్రీలు చదివిన మాకు నీతులు చెప్తున్నారు, ఉద్యోగాలు చేయండి ఊళ్ళు వెళ్ళండి అని. మనకు అలాంటి అలవాటు లేదమ్మా, ఒకళ్ళ కిందకి మనం వెళ్ళి పని చేయమమ్మా. మనం చక్కగా నీట్గా రెడీ అయ్యి రాజుల్లా మహారాజుల్లా బ్రతకటమే మనకి తెలుసు, పదండ్రా తమ్ముళ్ళు అని అక్కడి నుంచి ముగ్గురు అన్నదమ్ములు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నుంచి కష్టమో నిష్ఠూరమో ఏదో ఒక రోజుకి మొగుళ్ళు మారపోతారా అని నీకు నేను సాయం చేస్తానులే మామయ్య అని కోడళ్ళు ముగ్గురు కలిసి ఆయనకి ఆ వంట పనిలో సాయం చేయటం. బామ్మ అంతకుముందు వంట చేసేది కాబట్టి లెగమని వంట చేసేసేయటం, అందరికీ అన్నాలు వడ్డిచ్చేయటం, అంట్లు కడిగేయటం, బట్టలు ఉతికేయటం, ఆ ఉన్న 2 గదులు ఇల్లే ఊడ్చి తుడిచి నీట్గా ఉంచటం. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా విష్ణుమూర్తి ఎప్పట్లానే షాపులకి సరుకు వేయటానికి వెళ్తే ఒక రోజున మీ దగ్గర సరుకు మాకు వద్దండి అనేసారు. ఎందుకు అన్నాడు ఆయన. మీకన్నా తక్కువ రేటుకి ఇచ్చేవాళ్ళు చాలామంది వచ్చారు మాకు, ఇప్పుడు వేరే వాళ్ళని మాట్లాడుకున్నాం మేము అంటే, నా దగ్గర సరుకు క్వాలిటీ మీకు బాగా తెలుసు, నేను నాసిరకం సరుకుని వాడినో, హోల్సేల్లో తెచ్చినా తినేది చిన్నపిల్లలు కాబట్టి పెద్దోళ్ళు ముసలోళ్ళు కొన్ని నోట్లో వేసుకుంటారని నేను ధర్మంగా వ్యాపారం చేస్తున్నా. ఎవరికి కావాలండి ధర్మాలు? వ్యాపారంలో ధర్మాలు న్యాయాలు పాటిస్తే మా బతుకులు కూడా మీలాగే ఉంటాయి. అయినా క్వాలిటీ ఇమ్మనమని ఎవరు అడిగారండి? రూపాయి తక్కువకి ఇమ్మని జనాలు అడుగుతారో. మీకో విషయం తెలుసా? 1,00,000 రూపాయలు చేరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో, 10,000 చేరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో, 1,000 రూపాయలు చేరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో, 200 రూపాయలు చేరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో మీకు విషయం తెలుసా? 1,00,000 రూపాయల చీర 100కి మహా అయితే ఒక 2-3 కొంటే, 10,000 రూపాయల చీర 4-5 కొంటారు. ఇక 1,000 రూపాయల చీర అంటారా, మహా ఒక 15 మందో 20 మందో కొంటే, 200 రూపాయల చీర మాత్రం చాలామంది కొంటారండి. అలాగే జనాల ఆరోగ్యాలు ఏమైపోతే మనకెందుకండి? అది డాక్టర్లకు కూడా న్యాయం చేయొద్దా ఏంటి? మనం నాశనం అయిపోతే అయిపోనివ్వండి, వాళ్ళు తెలియకే తింటున్నారా ఏంటి? సిగరెట్ ప్యాకెట్ మీద ఇది మీ ఆరోగ్యానికి హానికరం అంటే ఎవడు మానుతున్నాడు? ట్యాక్స్ పేయర్ లాగా ట్యాక్స్ పే చేయట్లా లిక్కర్ తాగటం ఆరోగ్యానికి హానికరం అంటే ఎవడు మానుతున్నాడు? భలే వాళ్ళేనే. అలాగైతే మన గవర్నమెంట్ పాన్ పరాకులు ఏ రోజునో గుట్కాలు ఖైనీలు బ్యాన్ చేయాలే కానీ బాగుంది, ఇక మీ సంగతి వద్దంటున్నాగా మీరు వెళ్ళండి అనేసరికి ఆయన కాళ్ళు కొట్టుకుంటూ ఇంటికి వచ్చి తీసుకెళ్ళిన సరుకు తెస్తే ఏమైంది మామయ్య అనేపాటికి జరిగిన విషయం ఆయన తల్లికి చెప్పి అలా పడిపోయి వెక్కి ఏడ్చాడు ఆయన. అది చూసిన కోడళ్ళకి పేగులు తరుక్కుపోయినాయి. మనిషి ఆ రోజు నుంచి మనిషిలో లేడో, ఇంట్లో పొయ్యి ఎలగట్లా, మాట పలుకు లేదో. ఏమైంది మామయ్య, ఇలాగే ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోద్ది అని కోడళ్ళంటే, ఏముందమ్మా అయిపోవటానికి, ఈసారి కుటుంబం మొత్తం కట్టుకొని సావటం తప్ప ఇంకో దారి మార్గం కూడా లేదు కదమ్మా. ఎందుకు అంత బాధపడతావు? అదేదో నీ కుంటి రిక్షా ఉంది కదా, దానికి వెనకాల బండి కట్టుకొని నువ్వే వాళ్ళకి వీళ్ళకి కొట్లకేసే బదులు ఇది తిరిగి అమ్ముకోవచ్చు కదా అనేపాటికి ఏం వాగుతున్నావే నువ్వు అన్నాడు ఆయన. అవును మరి, బెట్టుసరికి పోవటం ఎందుకంట అంది సరోజిని. నా పరిస్థితి ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి అన్నాడు ఆయన. మరి నేను పోతే తెలుస్తుందే నీకు, నువ్వు ముండ మోస్తే తెలుస్తుంది అడుక్కు తింటే. నేనెందుకు అడుక్కు తింటాను? అప్పుడు ఈ 3 కూలికెళ్ళి పోషిస్తాయి నన్ను, నా కొడుకుల్ని, మెమ్మ కూడా పోయిందనుకో మా నలుగురిని పోషిస్తాయి. అందుకేగా నేను కష్టజీవుల్ని తీసుకొచ్చాను వీటినే అనేపాటికి కోడళ్ళు అలా చూస్తూ కూర్చున్నారు. ఏం చేయాలో అర్థం కాక అలా కూర్చుంటే ఆయన బాధపడుద్దని కన్నీళ్లు తుడిస్తే ఉఫ్ అనుకున్నారు అమ్మ కొడుకులు. అనుకున్న తర్వాత ఇక 2 నెలలకు ఉన్నాయమ్మా నా దగ్గర. ఆ తర్వాత కడుపులోకి ముద్దెలా ఎల్లుతో కూడా అర్థం కావటం లేదు డబ్బులు అన్నాడు ఆయన. రాత్రంతా ఆలోచించుకున్నారు కోడళ్ళు. ఆలోచించుకొని తెల్లారేపాటికి ఒక నిర్ణయం తీసుకున్నారు. మామగారి దగ్గరికి వెళ్ళి, అప్పుడు మీ అబ్బాయిలతో హోటల్ పెట్టిద్దామని ఒక 50,000 పెట్టి సరుకు పెడితే ముందు మొదలు పెట్టొచ్చు అన్నారుగా మామయ్య. అయినా మనకి స్వీట్లు చేసుకోవటం వచ్చి మనం ఎవరికో ఎత్తుకెళ్ళి స్వీట్లు వేసేదేంటి? క్వాలిటీ స్వీట్లు అన్నప్పుడు మనమే షాప్ పెట్టుకొని అమ్ముకుందాం అన్న తర్వాత
పెట్టుబడికి డబ్బులే తల్లి, ఉన్న 50,000 కాస్త వీళ్ళు కరగ తినేశారుగా అమ్మ అన్నాడు ఆయన. అంటే మేమింకా పోలేదులే మామయ్య, బతికే ఉన్నామని ఆయన్ని చేతులు చాచమని చెప్పి తల్లి వాళ్ళకి పెట్టినటువంటి గొలుసు 2 గాజులు వాళ్ళకి ఇంకా అలాగే ఉన్నాయి కాబట్టి చేతులకి వాటినిచ్చి అమ్మేసేయమన్నారు. వద్దమ్మా అంటే పర్వాలేదులే మామయ్య, అక్కడికి రాని బంగారం ఏం చేసుకోవటానికి అన్నారు. అది కాదమ్మా అని ఆయన అనబోతున్నా, ఏం మాట్లాడద్దు మామయ్య, వెళ్ళి పెట్టండి అని ఆయన పెట్టి రాగానే ఆ డబ్బులు పెట్టి ఆయన్ని వెంట పెట్టుకెళ్ళి ఆ స్థలం ఆయనతో మాట్లాడి, ఆయనది ఆల్రెడీ కట్టించే ఉంది కాబట్టి దాన్ని హోటల్ కింద తీసేసుకొని వర్కర్స్ని కూడా మాట్లాడుకున్న తర్వాత ఇక స్వీట్స్ చేయటం మొదలు పెట్టండి మామయ్య మీరు అంటే, పెద్దమ్మాయి నేనున్నాగా మామయ్య, మీకు సాయం నేనుంటా లేండి అనేసింది. అనేసి పెద్దమ్మాయి మామగారితో పాటు ఆయనకి సాయంగా ఇంటి పని చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోతే, రెండో అమ్మాయి స్వీట్ షాపులో, మూడో అమ్మాయి ఇక బ్రేక్ఫాస్ట్లో అవి చేసే దగ్గర హోటల్లో ఉండిపోయారు. ఉండిపోయి ఇక వరుసగా ఇక్కడి నుంచి స్వీట్స్ అవి వెళ్ళటం, ఇక్కడి నుంచి మసాలాలు పిండ్లు అన్నీ వెళ్ళటం, ఇక వాళ్ళవి షాపుల్లో పెట్టి హోటల్లో పెట్టి అమ్మటం మొదలుపెట్టారు. నిజంగా ఆయన చేతి పుణ్యమో, సులోచనమ్మ చెప్పినటువంటి వంటల్లో ఏది ఎలా వేయాలో అలా ఉన్న పుణ్యమో కానీ నిజానికి చక్కగా సాగిపోవటం మొదలైనే, 4 రూపాయలు కనిపించటం మొదలైనే. ముందు నెల రోజుల వరకే ఆయనకి భయం అనిపించింది. ఆ తరువాత కాస్త కోడళ్ళు కుదురుకున్నారు. దాంతో ఆయన కోడళ్ళకి ఒక అకౌంట్ పుస్తకం ఇచ్చి వచ్చినట్టు ఇందులో వేసేయండమ్మా, సంవత్సరం తర్వాత లెక్క చూద్దాం, ఇంటి ఖర్చుల వరకు తీయండి అని చెప్పాడు. ఆ రోజు మొదలు కోడళ్ళిగా కష్టపడటం మొదలుపెట్టారు. ఎటు బాగా సాగుతోంది. స్వీట్లు ఆర్డర్లు కూడా వస్తున్నాయి, సారెలు వస్తున్నాయి, సూడిదలు వస్తున్నాయి, పచ్చళ్ళు అవి ఫారెన్కి కావాలని వస్తున్నాయి. ఒక అమ్మాయి వాటితో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. హోటల్లో ఉన్న అమ్మాయి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్తో పాటు సాయంకాలం ఇడ్లీ వడ, దాంతోపాటు ఇంకా సాయంకాలం కూడా దోశ అవి టిఫిన్ పెట్టించి వాటితో పాటు చపాతీ పుల్కా రోటీ కూడా పెట్టించడం మొదలుపెట్టింది. రాత్రి 10 వరకు గొడ్డుల్లా కష్టపడొస్తున్నారు కోడళ్ళు కూడా. ఇలా 1 సంవత్సర కాలం గడిచిపోయిన తర్వాత ఆ వచ్చిన డబ్బులు ఇక ఒక్కసారి బ్యాంకులో టోటల్ వేయించుకురండమ్మా అన్న తర్వాత వేయించుకొచ్చారు కోడళ్ళు. అది చూసిన మనిషి కుర్చీలో కూర్చున్న ఆయన కింద పడిపోయి బావురుమని ఏడిస్తే, ఏమైంది విష్ణు అని వచ్చింది సులోచన. మళ్ళీ నా జీవితంలో నేను చూస్తాను అనుకోలేదమ్మా ఇంత డబ్బు అనేసరికి, ఎంత వచ్చింది ఏంటి, అడుక్కునే అలగా వ్యాపారాలన్నీ చేసి అంది సరోజినే. 25 లక్షలే అన్నాడు ఆయన. అనేపాటికి ఏంటి అన్నారు కొడుకులో. 25 లక్షలా 25,000 అంటే 25 లక్షలే పాపిష్టిదానా, నా జీవితంలో సొంతింట్లోనే పోవాలనేది నా కోరికమ్మా అని కోడళ్ళని పట్టుకుని వెక్కి ఏడిస్తే, కోడళ్ళు ఆయన ఓదారుస్తుంటే, ఈ బడాయికి ఏమీ తక్కువ కాదులే కానివ్వండి, ఇక చేసినవన్నీ పనికి మాలిన పత్యాపారాలేగా, మళ్ళీ వాటికి ఏదో రాయల్ బిజినెస్లు చేసి సంపాదించినట్టు ఏదో బిల్డప్, ఆ 25 లక్షలు ఏదో ఇటు ఇవ్వరాదయ్యా అనేపాటికి, దేనికి అన్నాడు ఆయన. రియల్ ఎస్టేట్లో పెడదాం, అయ్యి నువ్వు 25 ఇవ్వు, నేను నీకు అట్లా 5 సంవత్సరాల లోపు నేను నీకు 250 కోట్లు చేసి చూపిస్తాననేపాటికి, ఇంతవరకు నేను నిన్ను కొట్టలేదే, ఆ రోజు కూడా నీ ఒంటి మీద ఏదో 1-2 దెబ్బలు తప్ప మమ్మ అడ్డొచ్చి పెద్దగేమి పళ్ళా నీకు చంద్రాకోలతో బాదిన రోజున, ఈరోజు నాకు కనుక ఒళ్ళు మండిపోయిందంటే మాత్రం నిన్ను ముక్కలుగా నరికేయటానికి కూడా వెనకాడను. ఎందుకు డాడీ అంత కోపం, అమ్మన్న దాంట్లో తప్పే ఉందే, నోరు ముయ్యండ్రా పనికిమాలిన సన్నాసుల్లారా, మీరు సంపాదించింది ఏమైనా ఉంటే గనక ఎత్తుకెళ్ళి ఇచ్చుకోండ్రా మీ అమ్మకి అనేసాడు ఆయన. అన్న తరువాత ఇక, మామయ్య మేము కొన్ని పనులు చేద్దాం అనుకుంటున్నాం, నువ్వు అడ్డం రాకూడదు అన్నారు కోడళ్ళు. ఏంటమ్మా అంటే, ముందు బిజినెస్ని ఇంకా డెవలప్ చేద్దాం మామయ్య, ఇంకా మనం బిజినెస్ని పెంచితే బాగుంటుంది అనిపిస్తుంది అనేసారు కోడళ్ళు. ఎలా అమ్మా అంటే, నువ్వు ముందు వర్కర్లను పెట్టుకో మామయ్య, పెట్టుకున్న తర్వాత మనం ఫాస్ట్ ఫుడ్స్ కూడా స్టార్ట్ చేద్దాం, నూడిల్స్, ఫ్రైడ్ రైసులు, బిర్యానీలు అవి కూడా మొదలు పెట్టిద్దామంది ఒక పిల్ల. దానికి తోడు మనం పచ్చళ్ళు ఈ వరకే చేస్తున్నాం, వాటితో పాటు కారపొళ్ళు, వాటితో పాటు మనం ఇంకా స్పెషల్గా ఉండేటటువంటివి
రసమలైలు, గులాబ్ జాములు, రబడీలు, ఐస్ క్రీములు, బేకరీ ఐటమ్స్ కూడా మొదలు పెడదామంది ఒక పిల్ల. అలాగేనమ్మా అన్నాక మేము ఇంకో పని చెయ్యాలనుకుంటున్నాం అని సులోచనని, విష్ణుమూర్తిని తీసుకొని ఒకరోజు ఇంట్లోంచి మాయమైపోయారు కోడళ్ళు. ఎక్కడికి సచ్చారే అని అడిగితే నీకెందుకు అత్తయ్యా అని పెద్దమ్మాయి కూడా మాయమైపోయింది. రెండో అమ్మాయి ఇంట్లో ఉంటుంటే మూడో అమ్మాయి ఒకవైపున హోటలు, ఒకవైపున స్వీట్ షాపు చూసుకోవటం మొదలు పెడితే నువ్వు వంటలు చేయించుతున్నావేమే పెద్దదేడకపోయింది అని అడిగింది సరోజిని. అనేసరికి నీకెందుకు అన్నానా లేదా అని విష్ణుమూర్తికి ఆపరేషన్ చేయించేసి సులోచనకి ఊడిపోయిన పళ్ళు పీకిచ్చి ఉన్న 4 పళ్ళ సెట్టు పెట్టించేసి ఆ తర్వాత కంటి ఆపరేషన్ చేయించి ఆవిడికి నడుము, మోకాళ్ళు, చేతులు ఆపరేషన్ చేయించేశారు. మామగారికి కాలు ఆపరేషన్ చేయించి దగ్గరుండే వాళ్ళని హాస్పిటల్లో చూసుకుని ఆ తర్వాత ఖరీదైనటువంటి చీర తీసుకొచ్చి బామ్మకి నేత చీర, పెద్ద పేటంచు చీర కట్టించి బామ్మ తలకు రంగేసి బామ్మని మామగారి తలకు రంగేయించి మామగారికి ఒకప్పుడు ఫోటోల్లో చూశారు సులోచన, విష్ణుమూర్తి ఎలా ఉన్నారో అలా ఖద్దరు బట్టలేసి మంచి చెప్పులేసి క్యాబ్ మాట్లాడి ముగ్గురు కోడళ్ళు కలిసి తీసుకొని వచ్చేపాటికి నోరెళ్ళబెట్టుకొని అలా చూస్తూ కూర్చుండిపోయారు అమ్మ కొడుకులు ముగ్గురు. కుంటోడికి కాళ్ళు వచ్చినాయా ఏంటి, నువ్వు కుంటోడివి కాదా, కర్రలేం చెయ్యాలి మరి ఇప్పుడు అని, అయ్యయ్యో ఈ కర్రలు ఎత్తుకెళ్ళి మూలన పెట్టండి రా, ఒడే కుంటోడికి కాళ్ళు వచ్చినాయి అంటారోయ్, ఇప్పుడు పరిగెత్తబాకండ్రోయ్, పట్టుకుంటాడ్రోయ్ అని పకాపకా నవ్వుతున్న అత్తను చూసే ఏం మాట్లాడతాయా అవి వెర్రి మాటలు, నువ్వును ఏదైనా అంటే అన్నారంట వయసు రాగానే సరే బుద్ధి కూడా పెరగాలి అనేసారు కోడళ్ళు. ఆ తర్వాత ఆయన వ్యాపారం పనిలో ఆయన ఉన్న కోడళ్ళకి బాధ అయిపోయింది. మొగుళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగితే ఏం సమాధానం చెప్తారో. పెళ్ళైన కొత్తల్లో తమ ఊళ్ళో ఉన్నప్పుడు ఎన్నో ఆశలుండేవి జీవితం మీద. ఇక్కడికి వచ్చిన తర్వాత డిగ్రీల వరకు చదువుకున్నారులే, ఏదో ఒక పనులు చేయకపోతారా అని అనుకున్నారు. కనీసం తమతో పాటు తమ పనికి వచ్చినా బాగుండు. దాంతో ముగ్గురు భర్తలతో ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా వాళ్ళ సంసారం, కాపురం ఆనందంగా గడిచిపోయిన తర్వాత భర్తల గుండెల మీద పడుకొని ఎంతకాలమని ఇలా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటారు. మాతో పాటు రావచ్చు కదా, ఒకళ్ళు హోటలు, ఒకళ్ళు స్వీట్ షాపు, అవన్నీ చూసుకుంటూ ఉండొచ్చు కదా, బిజినెస్ని ఇంకా పెంచుదాం అనుకుంటున్నాం, కొన్నాళ్ళు అక్కడ పనిచేసిన తర్వాత ఏదో ఒకటి పెట్టుకుందరు కదా అనేసరికి ముగ్గురు లేచి కూర్చున్నారు. ఏమే వింటున్నాం కదా అని చెప్పి క్లాసులు పీకుతున్నారేంటి, క్లాసులు అడ్డమైన అడుక్కు తినే వ్యాపారాలు చేసి ఇడ్లీలు, పూరీలు అమ్మి ముసలాయన పని పాట లేకుండా జీళ్ళు, కొబ్బరి లౌజులు అమ్మి సంపాదించిన 25 లక్షలకే ఎంత బలిసింది ఒక్కోదానికి, మీకు అంత పొగరెక్కేసింది. పల్లెటూళ్ళలో ఇంటర్మీడియట్ చదివిన మీకే అంత ఉంటే సిటీల్లో డిగ్రీలు చదివిన మాకెంత ఉండాలి. మా మమ్మీ చెప్పింది మా రాయల్ ఫ్యామిలీస్ అని. రాయల్ ఫ్యామిలీస్లో వాళ్ళు వాళ్ళ లెవెల్కి, రేంజ్కి తగ్గ బిజినెస్లు చేస్తారు తప్ప, లైఫ్ని ఎంజాయ్ చేసి అనుభవిస్తారు తప్ప మీలాగా అడ్డమైన అడుక్కు తినే వ్యాపారాలు చేయాలంటే మా వల్ల కాదు. మా అమ్మ మీ గురించి ఏం చెప్పిందే, మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని రెండిటికే తీసుకొచ్చానని చెప్పింది. 1 పనులు చేయటానికి, 2 మాతో కాపురాలు చేయటానికి. ఎక్స్ట్రాలు మాట్లాడారంటే పళ్ళు రాలుతాయి అన్నారు. అనేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి ముగ్గురికి. నెక్స్ట్ డే ముగ్గురు ఒక దగ్గర కూర్చొని వీళ్ళతో పెళ్ళి అనే ఆ రోజున వీళ్ళ అమ్మ వచ్చి చెప్పగానే మంచో చెడో అంగన్వాడీ అక్కొచ్చేసరికి వెంటనే పిల్లల్ని కనొద్దు అనేసరికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పెళ్ళికి ముందే చెప్పా పెట్టకుండా అమ్మకు కూడా చెప్పకూడదులే, కొన్నాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేయాలని కాపర్టీలు వేయించుకున్నాం మనం. అవి వేయించుకొని కూడా మనం ఎన్నాళ్ళు అయిపోయిందే, మనకు మాత్రం రేపు పిల్లలు పుట్టరా, ఇలాగే ఉంటే మన బతుకులే ఇట్టుంటే రేపొద్దున మన పిల్లలు మీ నాన్నలు ఏం చేస్తున్నారంటే ఏం చెప్పుకుంటారో. కష్టపడటం మనకేం బాధ కాదక్క, కానీ మనం మాత్రమే కష్టపడి వాళ్ళు కూర్చొని తింటుంటే అది విలువ చెప్పు అని. అసలు వీళ్ళకి ఇంత ఇదే అంటే మా ఆయన ఏమన్నాడో తెలుసా, వాళ్ళ అమ్మంట మన తీసుకొచ్చింది పనులు చేయటానికి, కాపురాలు చేయటానికంట. మళ్ళీ చెప్పవే అంది వసంత. అవునక్క, మన్నంట
పనులు చేయటానికి కాపురాలు చేయటానికంట. నా మొగుడు అదే అన్నాడు, నా మొగుడు అదే అన్నాడు. ఓసి దీని పెంపకం మండో అనకూడదులే కానీ ఎంత అత్తసాటు కొడుకుల్ని నేనెక్కడా చూడలేదే తల్లి. అసలు ముగ్గురు ఒకేలా మాట్లాడతారేంటక్క అనేసరికి ఆ సంసారమే చేయకుండా పోతే పోలా అనుకున్నారు ముగ్గురు. అంటే ఇహ నుంచి వాళ్ళ ఒంటి మీద చెయ్యనివ్వకండే, ఒట్టేయండి అంది కోకిల. సరేనన్నారు వసంత, జగతి. జగతికి వీళ్ళ ముగ్గురులో నోరు కాస్త ఎక్కువ. అయితే ఆ తర్వాత ఇక నుంచి ఇంకా బిజినెస్ని పెంచేసే కోడళ్ళు ఫాస్ట్ ఫుడ్లు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, మంచూరియాలు, దాంతోపాటు ఇక హోమ్ డెలివరీ పంపించటాలు, ఫుడ్డు స్విగ్గీలు జొమాటోల్లో కూడా యాడ్ చేయించటాలు, ఇక చిన్న చిన్న క్యాటరింగులు తీసుకోవటాలు, ఇంకా వ్యాపారం పెంచి పొద్దుననగా వెళితే రాత్రి 10-12 దాకా ఇంటికి రావట్లా. వచ్చిన తర్వాత కూడా 1-2 గంటలు మామగారితో మాట్లాడి తెల్లాడికి కావలసినవి ఫంక్షన్లకు ఉన్న ఆర్డర్లు అవన్నీ చెప్పుకొని 2ంటికి పడుకుంటున్నారు. మొగుళ్ళు వెళ్ళి ఒకళ్ళ పక్కన ఒకళ్ళు పడుకుంటే తండ్రి పక్కన కాళ్ళు మీద చెయ్యేసి గీకి లోపలికి రండే అంటే మేము రాం అన్నారు. ఎందుకు రారే అంటే రామంటల్లా, అయ్యో మమ్మల్ని చేసుకొచ్చింది పనులు చేయటానికి కాపురాలు చేయటానికే కదా, ఏమని కాపురాలు చేయాలి, కాపురానికి చేయటం మాత్రమే గుర్తొచ్చే మగతనాలుండే మొగుళ్ళతో మేము కాపురాలు చేయటానికి రాలేదు. మాకు జీవితం మీద ఆశలు ఉంటాయి. రేపు మేము పిల్లల్ని కనాలి. మా బతుకులేంటో తెలుసా, మొగుళ్ళ నుండి పిల్లల్ని కంటల్లా. అసలు ఏ ఆడదైనా పెళ్లి చేసుకునేది ఎందుకో, పెళ్ళి పిల్లలు సంసారం అంటారు. మా బతుకేంటో తెలుసా, పెళ్ళి సంసారం దగ్గరే ఆగిపోయిందే. మాకు మొగుళ్ళుగా మీరు మా పక్కన ఉంటేనేగా, మా కర్మకు మమ్మల్ని వదిలేసే వాళ్ళని మిమ్మల్ని మొగుళ్ళని ఎలా అంటారో, చెయ్యేస్తే చెయ్యిరిసి చేతిలో పెడతానంది ఒక అమ్మాయి, మొహం పగిలిపోద్దంది ఒక అమ్మాయి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళి మీ అమ్మ దగ్గర పడుకోండి జో కొట్టుద్దంది ఒక అమ్మాయి. దాంతో ఏంట్రా అన్నాడు విష్ణుమూర్తి. చూడు నాన్న నీ కోడళ్ళు అనేపాటు నోరు మూసుకొని వెళ్ళండి అవతలకే అన్నాడు ఆయన. నాన్న అంటే ఏంట్రా ఎదవేషాలు అన్నాకేం లేదులే. ఏమైంది నాన్న అంది సరోజిని. చూడమ్మా మీద చెయ్యొద్దంటనే అంటే ఏమైందే, వెళ్ళండి గదుల్లోకి. ఏ మడి కాకపోతే అంది సరోజిని. చూడత్తయ్య నువ్వు ఏం చెప్పినా వింటున్నాం కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మా మీద అధికారాలు చేయాలనుకోవద్దు. 3 పెళ్ళాల విషయం నీకు అనవసరం. నీ విషయం మామయ్య విషయం మేము కలర్ చేసుకుంటున్నామా? అబ్బో మీ మామయ్య తెగ చెయ్యేశాడమ్మా నా మీద. ఏడ మరీ కాపురం చేసి కందిపోతుని నేను. పెళ్ళి అయినప్పుడు అలా 16 రోజుల పండగ అయ్యాక నా వ్యాపారం అయిన తర్వాత అప్పులు గోల అయిన తర్వాత ఫస్ట్ కమలలు పుట్టిపోయారు. అయ్యాక నన్ను ముట్టుకోనంటే ఏదో నేను నా తిప్పలు నేను బడి కంటవే కానీ వీళ్ళ ముగ్గురిని తెగ చెయ్యేశాడే మీ మామయ్య నా మీద. అవునత్తయ్య ఏం చేస్తారు మరి, నీలాంటి పెళ్ళాలు నీ కొడుకులు లాంటి మొగుళ్ళు ఉన్నోళ్ళు ఎవరైనా అనేసి ముసుగు తన్ని పడుకొని మాకు నిద్ర కావాలి, మాకు రెస్ట్ కావాలి, మేము అలసిపోతున్నాం, మా కష్టంలో పాలు పంచుకొని వాళ్ళకే మేము సుఖాలు మాత్రం ఎందుకు ఇవ్వాలి, అసలు ఎందుకు సంసారం చేయాలి, పిల్లల్ని మేము కనొద్దన్నామేంటే మిమ్మల్ని అంటే పిల్లల్ని కంటే సరిపోయిందా, ఆ పిల్లల్ని ఏం పెట్టి పోషిద్దామనుకుంటున్నారు మీరు అంటే కేవలం సంసారం చేసుకునేది పిల్లల్ని కంటానికి, కానీ వాళ్ళని మళ్ళీ గాలి వదిలేయటానిక మీలాగా. మీరు సుఖపట్టలేదా మాతో పాటు? చిచి బుద్ధున్నోళ్ళు మాట్లాడే మాటలేనంటివే పోండి అవతలకి అనేశారు. అనేసిన తర్వాత అప్పటి నుంచి పెళ్ళాల మీద చెయ్యనివ్వటం లేదని కొడుకులు కాస్త వడిలిపోవటం మొదలుపెట్టి సరోజిని చూడలేక ఒక రోజున ఎట్రండ్రా నాన్న అని పిలిచింది కొడుకుల్ని. ఏంటమ్మా అంటే వీటికి బుద్ధొచ్చేలా చెయ్యాలంటే మగమహారాజులు మీకేమైందిరా, వెళ్ళండి, వెళ్తే ఇక్కడ వేశ్యావాటికలు ఉంటాయి, వెళ్ళి తలా ఒకళ్ళు మనసుకు నచ్చిన దాన్ని తెచ్చుకొని ఎంజాయ్ చేయండిరా, అప్పుడు కానీ వీటికి బుద్ధి రాదు, అప్పుడు కానీ వీటికి డబ్బు పిచ్చెక్కి కొట్టుకుంటున్నాయి. అలా కాకుండా మా మొగుళ్ళే మాకు కావాలత్తయ్యా అని నా కాళ్ళు పట్టుకొని దారికి వస్తాయి మీ పెళ్ళాలు అని చెప్తే దానికి కూడా డబ్బులు కావాలిగా అమ్మ అన్నాడు ప్రశాంతం. అంటే అప్పుడే విష్ణుమూర్తి సరుకు కోసమని బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాడు ఆయన. అందులో నుంచి డబ్బులు కొట్టేసి కొడుకులకి ఇచ్చిందే. మీరు వెళ్ళండి అని సైగ చేసిందే. ఆయన డబ్బులు తగ్గాయని పిచ్చోళ్ళ వెతుక్కుంటుంటే సత్య ప్రమాణకంగా నువ్వు సచ్చినంతొట్టు, మెమ్మబోయినంతొట్టు, పోయిన మా అమ్మా నాన్నల మీదొట్టు, నా మంగళసూత్రాల మీదొట్టు నేను అస్సలు తీయలేదయ్యా అంటే చీ నోర్మై అన్నాడు ఆయన. అన్న తరువాత
కాసేపటికి ఆయన వెళ్ళి సరుకు తెచ్చుకొని ఇక కోడలు ఆయన కలిసి వంటశాల దగ్గర పని మొదలు పెట్టుకున్నారు. ఆయన చేతి కింద 2 అమ్మాయిలు కూడా పనిచేస్తున్నారు. ఒక అబ్బాయి అటు ఇటు పార్సిల్స్ తీసుకెళ్ళడానికని తిరుగుతూ ఉంటాడు. ఒక అబ్బాయి ఇటు నుంచి అటు ఇడ్లీ పిండి, దోశ పిండి, మసాలాలు ఇక అవి తీసుకెళ్ళటానికైతే ఒక అమ్మాయి అవన్నీ వేయటానికి గ్రైండర్ల దగ్గర ఉంటుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఆ ఇంట్లో. అయితే ఈలోపు సరోజిని బయటికి వెళ్ళి మల్లెపూలు తీసుకొచ్చి మంచాల మీద బెడ్షీట్లు సర్ది మల్లెపూలు చల్లుతుంటే ఏ వేషాలివి అంది అత్తగారు. అంటే నీకేం తెలియదు నోరుమోయ్ అంద అత్తగారిని. అన్న తర్వాత ఇక విష్ణుమూర్తి పోయే కాలం వచ్చిందా ఏంటి ఇప్పుడు నీకు అన్న తర్వాత నిన్నేమన్నా రమ్మన్నానేంటయ్యా నీ గదిలోకి అన్న తర్వాత కొన్ని పూలు పక్కన అలా పెట్టి రోజ్ పెటల్స్ గది నిండా చల్లింది. చల్లి మంచి వాసన వచ్చేలాగా అక్కడక్కడ దీపాలు వెలిగించి పెట్టిందే. పెడితే ఏం పోయే కాలం వచ్చిందో దీనికి వాళ్ళ అనుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండగా కొడుకులు 3 వేశ్యల్ని తీసుకొని వచ్చారు. ఎవర్రా వీళ్ళు అంది నానమ్మ. అనేసరికి ఈ రోజుకి ఈ రాత్రికి మాకు తాళి కట్టని పెళ్ళాలు నీ మనవరాళ్లే బామ్మ అనేసరికి అంటే ఏంటి అని అలాగే నుంచుంది. ఇక కోకిల అంటే ఏంటేంటి మీకు డబ్బు పిచ్చెక్కింది కదా, అందుకని ముసలోడు మీరు కలిసి అడ్డమైన పనికిమాలిన వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదిస్తున్నామని పొగరెక్కి బొలిపెక్కి ఇంట్లో ఉన్న మగాళ్ళని మమ్మల్ని లెక్క చేయకుండా పోయి మీద చెయ్యొద్దన్నారు కదే. అయినా పిల్లల్ని మేం కనొద్దన్నామా? మీరు పిల్లల్ని కంటలేదు కావాలని మాతో, కాబట్టే ఆ పిల్లల్ని కూడా వీళ్ళకే ప్రసాదించి మీ మెళ్ళలో తాళ్ళు తెంచి వీళ్ళ మెళ్ళల్లో కడదామని అనేసరికి కోకిల వెంటనే వసంతకి జగతికి ఫోన్ చేసింది. అక్కడి నుంచి బయలుదేరిపోయారు. పిచ్చి పిచ్చి యాషాలు ఏబాకండ్రా తాట తీస్తానన్నాడు విష్ణుమూర్తి. అనేసరికి తప్పేముందే, వయసులో ఉన్న పిల్లలు మూతుడుచుకోకుండా ఉంటారా ఏంటి? అయినా రోజు పెళ్ళాలుండి కూడా మీద చెయ్యనిపోతే ఏ మొగుడు ఏ మగాడైనా ఏం చేస్తాడు? నేనంటే ఆడదాన్ని కాబట్టి నువ్వు మీద చెయ్యకపోయినా నేను కాబట్టి తట్టుకొని నిలబడ్డాను ఆ రోజున. నా కొడుకులకి ఏం కర్మంట, ఈ వయసులో కాక ఎప్పుడు సుఖపడతారంట అంది సరోజిని. పిచ్చిబాగుడు బాగితే పళ్ళు రాలుతాయి అనేపాటికి 2 కోడళ్ళు వచ్చి ఏంటి వెధవేషాలు అత్తయ్య, నువ్వు వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలి. అసలు నువ్వు మనిషి జన్మ ఎలా ఎత్తావు? కొడుకులకి పడకలు మార్చి కొడుకులకి మల్లెపూలు జల్లి పక్కలు సిద్ధం చేసేదాన్ని ఏమంటారో తెలుసా అనేపాటిగా మమ్మనే అంటావంటే అని భరత్ జగతిని లాగి కొట్టి మేము మిమ్మల్ని ఏలుకోం, మీతో కాపురాలు చెయ్యం, మా అమ్మే కావాలి దరిద్రపు మొహాల్లారా అనేపాటికి మామయ్య అని ఆయన దగ్గరికి వెళ్తే ఊరుకుంటా వెంటమ్మా, తిప్పి కొట్టడం చేత కాదా? నువ్వు ఇంటర్దా చదువుకున్నావు, కాయ కష్టం చేస్తున్నావు అని ఆయన మాట్లాడితే నా కొడుకుల్ని కొడతామా? ఎవరే అంతోటి ఆడదిక్కడ అని సరోజిని అడ్డంగా నుంచొని సేయ్ నా గురించి మీకు బాగా తెలీదు, ఏమనుకుంటున్నారు? ఏ ఎముక ఇరిపిచ్చి కూర్చోబెడతా నా కొడుకులతో జాగ్రత్త. అవును వాళ్ళిష్టం, విడాకులు పడేస్తారు, ఇంకో పెళ్లి చేస్తా, ఆ తర్వాత వాళ్ళు ఇదైతే ఇంకోటి చేస్తా, ఆ తర్వాత ఇంకోటి చేస్తా. రే మర్యాదగా చెప్తున్నా, మీ పెళ్ళాలతో మీరు కాపురాలు చేసుకొని నోరు మూసుకొని మీరు ముందొచ్చి హోటల్ పని స్వీట్ షాప్ పని నేర్చుకోండి, తర్వాత మీతో ఏదో ఒకటి పెట్టిస్తా, ఎదవేషాలు వేస్తే తాట తీస్తా అన్నాడు విష్ణుమూర్తి. అనేసరికి అది కాదు నాన్న అంటే 3 ఆయన ముందు 4 తీతలు తీశాడు. తీసేపాటికి నా పిల్లల్నే కొడతావా అంటే నరికి పోగులు పెడతా, నోరు ముయ్యి నువ్వు అన్న తర్వాత అత్తగారు పాపిష్టిదానా, ఏ రోజైనా నిన్ను ఏ నక్షత్రాన ఇచ్చి చేశానో కానీ నా కొడుక్కే సుఖం శాంతి మనశ్శాంతి ఉందంటే మొగుడిని పట్టుకొని కుంటోడా అంటాం, అత్తగారిని లెక్క చేయకపోవటం, నీ మామ ఏడ్సి మమ్మల్ని తినేయకుండా సంపాదించిందంతా హారత కర్పూరం చేయటం, బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అంటారో. ఆ 3 పిల్లలు ఏమంటా వచ్చారో, ఇల్లు కాస్త సుఖపడి సంతోషపడి నవ్వులతో ఉంది ప్రశాంతంగా అంటే కొడుకుల్ని బాగుపడమని చెప్పాల్సింది పోయి కొడుకుల్ని ఉంపుడు గత్తెల్ని తీసుకొచ్చుకోమని, కోడళ్ళ మెళ్ళలో తాళ్ళు తెంచి వాటి మెళ్ళల్లో కట్టమని, కొడుకులను ఇంకో పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పే తల్లిని ఏమంటారే అని దవడ పగిలిందాకా కొట్టింది సులోచన సరోజిని. నన్నే కొడతావా అంటే
నిన్నేం చేస్తానో చూడు, నన్ను నువ్వేమీ చేయలేవు, గొంతు మీద కాలేసి తొక్కుతా, కాయ కష్టం చేసిన దాన్ని నేను నా సంగతి బాగా తెలియదు ఊరుకుంటున్నాను కదా అని నా కొడుకు జీవితం నాశనం చేశావు, ఏమీ అనలా నేను, ఆస్తి మొత్తం హారతి కర్పూరం చేశావు, ఏమీ అనలా నేను, నా బిడ్డ ఏమీ అనలా, ఇవాళ నీ కొడుకులు బతుకులేనే నాశనం అయిపోతుంది, ఏమీ అయిపోవు అన్న తర్వాత మా అమ్మనే కొడతారా అనేసరికి విష్ణుమూర్తి ఆ పాట పక్కనే ఉన్నటువంటి కర్ర ఒకటి తీసుకున్నాడు. తీసుకునేపాటికి మా మమ్మీని కొట్టొద్దు డాడీ, ఇప్పుడేంటి నీకు, మేము పని చేయాలి అంతేగా, చేస్తాంలే మమ్మీ, చేస్తే పోలా అనేసరికి అలా రండి దారికి, మర్యాదగా పని చేయండి, మీ పిల్లలతో కాపురాలు చేసుకోండి, పిల్లల్ని కానండి, నేను వద్దన్నంటే వాళ్ళు చేయరు. ఏంటి అన్నాడు ఆయన. వాళ్ళు చేయరయ్యా, వాళ్ళు చేస్తానన్నా నేను ఊరుకోను, ఒరే మీరు గనక పనికి వెళ్ళినట్టు ఉంటే గనక నేను ఉరిపోసుకొని సస్తానరా, మీ ఇష్టం అనేపాటికి మీరెళ్ళి హోటళ్ళ దగ్గర, మీరెళ్ళి స్వీట్ షాపుల దగ్గర, మీరెళ్ళి అడ్డమైన పనులు చేస్తారంట్రా, మీరు ఈ సరోజిని కొడుకులరా, నువ్వేమన్నా కోటీశ్వరరాలువేంటే, నువ్వేమైనా బాన్ విత్ డైమండ్ స్పూనా, బాన్ విత్ గోల్డెన్ స్పూనా అన్నాడు ఆయన. అంతకన్నా ఎక్కువే నేను, నా కొడుకులు మాత్రం పనికి వెళ్తానంటే నేను ఒప్పుకోను, యువరాజులు వాళ్ళని నేను అలాగే ఉంచుతాను, ఈ కాకపోతే వీటి తాతల్లాంటి వాటిని తీసుకొచ్చి చేస్తా, ఏంటైతే అని కోడళ్ళ మెళ్ళలో తాళ్ళు పట్టుకుందే. అత్తయ్య వదులు అంటే అసలు ఏంటే మీ పొగరు, ఏంటి మీ గర్వం, మొగుళ్ళ మీద చెయ్యి అయినవరా, మీకు డబ్బు పిచ్చెక్కి కొట్టుకుంటున్నారే పల్లెటూరు నుంచి తీసుకొచ్చేపాటికి అనేసరికి ఇక ఆయనలో కోపం కట్టలు తెంచుకొని ముందు జుట్టు పట్టుకొని ముగ్గురు కొడుకుల్ని పక్క గదిలోకి ఈడ్చుకెళ్ళి ఆల్రెడీ సరోజిని శోభనం మంచం తయారు చేయించుంచింది కాబట్టి దాని మీద పడేసి గది తలుపులు గట్టిగా మూసేశాడు ఆయన. ఆ తర్వాత మెయిన్ డోర్ లేసిరా అమ్మాయి అన్నాడు. జగతి వెళ్ళి తలుపులు మొత్తం వేస్తే సులోచన అడ్డంగా నుంచుంటే, కోకిల వసంత కిటికీకి చెరో పక్కన నుంచుంటే, కొడుకులు కిటికీల దగ్గరుండి ఏం చేస్తున్నావు డాడీ అనేసరికి వంటమ్మాయిన గరిటెడు తీసుకురమ్మా నువ్వు అని గరిటె పెట్టి పడేసి బాది పారేశాడు సరోజినిని. ఆ తర్వాత వామ్మో వాయ్యో కుయ్యో ముర్రో అంటదనుకున్నారు కోడళ్ళు, కానీ కొట్టుకో, నువ్వు కొట్టినా తిట్టినా నేను మారను, నువ్వు కొట్టినా తిట్టినా నా కొడుకుల్ని నేను పనికి పంపను, ఒకళ్ళ కింద నా కొడుకులు పని చేయటం ఏంటి, ఎవరు చేయమన్నారు ఒకళ్ళ కింద అత్తయ్య, మామ ఏదో ఒకటి పెట్టిస్తానంటే, అయినా సరే నా కొడుకులు అలాంటి పనులు చేయరు, నా కొడుకులు కష్టపడరు, అనుభవించడానికే పుట్టారు నా కొడుకులు అని అసలు అలింగాపోతే ఆయనవి అంతకుముందు సంకల్లో పెట్టుకున్న 2 కర్రలు ఇరిగిపోయినాయి. సరోజినికి కుంటోడా అంటావంటే మా అమ్మని జుట్టు పట్టుకొని కొడతావంటే, మా అమ్మని పట్టుకొని నానా మాటలు అంటావంటే, పిల్లల్ని పెంచే విధానం ఇదేనా, పనికి మాలిందానా, అడ్డమైన వ్యాపారాలు చేస్తే భరించాను నేను, కోడళ్ళని చేసుకుని తీసుకొచ్చి ఆ పిల్లలు తాళులు దించి అడ్డమైన వాటిని తీసుకొస్తావా, ఏయ్ ముందు నడవండి మీరు బయటికి అనేసరికి మళ్ళీ రమ్మంటే రామ్, మేము ఇదే రేటుకి, ఇవాళ మీరు కష్టపడకుండానే మీకు డబ్బులు వచ్చినాయి కదా, ఆ ఎదవలు మళ్ళీ మిమ్మల్ని రమ్మనే పొజిషన్లో ఉండర్లే కానీ మీరు వెళ్ళండి అని ముందు వాళ్ళని గెంటేశారు కోడళ్ళు. తర్వాత విష్ణుమూర్తి ఎంత కొట్టినా మమ్మీని కొట్టొద్దో అని కిటికీలకేసి కొట్టుకుంటుంటే కొడుకులు తలలో అమ్మ ఏం పెంపకం పెంచావే అత్త కొడుకులనని కోడళ్ళు అలా చూస్తా నిలబడిపోయారు. చెప్పండి మా అమ్మను కొట్టొద్దని చెప్పండి, మేము చెప్పం అన్నారు. అన్న తర్వాత పోన్లే మమ్మీ మేము పనికి వెళ్తామంటే, మీరు వెళ్తే నేను చచ్చిపోతా అన్న తర్వాత, చచ్చిపోతావు కదా నువ్వు, చచ్చిపోవద్దే నేనే నిన్ను చంపేస్తా అమ్మాయి అని చెప్పి ఆ వంటమ్మాయిని గరిటెడు తీసిరమ్మ ఎర్ర కాల్చి అనేసరికి అమ్మాయి తెచ్చిస్తే వాతలు పెట్టాడు ఆయన. నువ్వు నన్ను చంపినా సరే నేను చచ్చిపోవటానికైనా సిద్ధమే, కానీ నా కొడుకుల్ని పనికి వెళ్ళనివ్వను నేను, నువ్వు బతుకుంటేనే కదా ఇదంతా. అయినా ఇది కోడళ్ళ మెళ్ళలో తాళి తెంచడానికి సిద్ధపడిపోయిన తర్వాత ఇంకా ఇది ఇంటి కోళ్ళేంట్రా అంది సులోచన. అన్న తర్వాత అదే కరెక్టేగా మమ్మీ, ఏమో పేరేంటో తెలుసా, రాగిణి, నాతో పాటు కాలేజ్ డేస్లో చదువుకొని పెళ్లి చేసుకుందాం అనేది. అయితే ఆ రోజుల్లో నేను నవ్వు ఊడుకొని పెద్దమ్మోరు నా నెత్తి మీద కూర్చొని నా బాబు దీన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చి చేసి మిమ్మల్ని కన్ని నా బతుకు ఇలా తయారైంది, అప్రయోజకులైన కొడుకు పనికిమాలిన పెళ్ళాన్ని పెట్టుకొని నేను సంసారం ఇక ఏదలేను, నా కోడళ్ళు రోజు ఏడుస్తూ పిల్లా పాప లేకుండా ఆ పిల్లలు చాకిరి కోసమే పుట్టినట్టు బతకటం ఏ ఇంటికి జయము కాదు, ఏ ఇంటికి కలిసి రాదో, ఏమంట ఇది జ్యేష్ఠ
అష్టాదేవిలా నా బతుకులో అడుగుపెట్టిందో కానీ ఉన్న రూపాయి మొత్తం పోయి చివరికి నా బతుకు అంచెలంచెలుగా అడుక్కునే దగ్గరకు వచ్చి ఇవాళే కాస్త కోలుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇది ఎందుకు, నాకు డబ్బు వచ్చిన తర్వాత నాకు ఇది అక్కర్లేదు కదా, నా మాటినే పెళ్ళాం నాకు కావాలి. కానీ ఎటు రాగిణికి పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, మొగుడు పోయాడు, పిల్లలు ఫారెన్లో సెటిల్ అయ్యారో, రాగిణికి బాగా డబ్బులు కూడా ఉన్నాయి, నేను చెప్పినట్టు వింటది, నా మాట వింటదే, రాగిణిని పెళ్లి చేసుకుంటా, అవసరమైతే మీ అమ్మ ఎవడో ఒకటితో అక్రమ సంబంధం పెట్టుకుందని డాడీ అనేసరికి ఏరా రోషం వస్తుందా, ఇది నా పర్సనల్ విషయం అన్నారు ఇందాక, ఇప్పుడు ఇది మా మొగుడు పెళ్ళాలకు సంబంధించిన విషయం, నేను దాన్ని కొడతానో చంపుతానో అది నా హక్కు, మీరెవరో అడ్డం రావడానికి వీల్లేదు, వస్తే తాట తీసేస్తా. అమ్మ మీద అంత ప్రేమ కారిపోతుందా, మరి ఏ రైట్తో ఏం పెట్టి పోషిద్దామని పెళ్ళాల మెళ్ళలో తాళి కట్టారా, పెళ్ళాల మీద చెయ్యేశారా, పనికి మాలిన సన్నాసులారా, మీ మొగుళ్ళు ఏం చేస్తారంటే ఆ పిల్లలు ఏం చెప్పుకోవాలరా, పొద్దుననగా వెళ్ళి రాత్రనగా వచ్చే పిల్లలకి కనీసం ప్రొటెక్టివ్గా ఉండటానికైనా వెళుతున్నారా మీరు, తోడు ఒక చదువు లేదు, ఒక ప్రయోజకరమైన బిజినెస్ పెట్టుకునే ఐడియాలు లేవు, తండ్రి మాట అంటే లెక్క లేదు, నానమ్మ అంటే విలువ లేదు, అమ్మ 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 అని అమ్మ కొంగు పట్టుకొని తిరగటం, అమ్మ కొంగుకు ముడేసుకొని తిప్పటం, పనికిమాలిన వెధవల్లాగా తయారై పొద్దున్న లేసి కనీసం టాయిలెట్లో నీళ్లు పెట్టుకోరు, పెళ్ళాలు పెట్టాలి, బాత్రూంలో నీళ్లు పెట్టుకోరు, పెళ్ళాలు పెట్టాలి, పెళ్ళాలు ఈపు రుద్దాలి, పెళ్ళాలు తలలు రుద్దాలి, పెళ్ళాలు పౌడర్లు అద్దాలి, పెళ్ళాలు ఇస్త్రీ బట్టలు అక్కడ పెట్టాలి, మీ బతుకులు చెడ, పొద్దున్న 2 రకాల టిఫిన్లు, 4 రకాల కూరలతో భోజనం, సాయంకాలం స్నాక్స్, మధ్యలో జ్యూసులు, డ్రై ఫ్రూట్స్, పిండి వంటలు, మళ్ళీ రాత్రికి పుల్కాలు, రోటీలు, నాన్ వెజ్లు, వెజ్లు, మీ మొహాలు మంట, సినిమాలు చూస్తా కూర్చోటం, మీ మొహాలకు కూలర్లు, మీ మొహాలకు ఫ్యాన్లు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతున్నాడు నాన్న అని, నాన్న ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు, ఏ రోజైనా ఒళ్ళెప్పులు బిళ్ళేసుకోకుండా పడుకున్నాడా, నా కిడ్నీలు గట్టి కాబట్టి మా అమ్మ ఇచ్చిన డిఎన్ఏలో జీన్స్లో బతికుంటమే కానీ నేను, లేకపోతే నేను పోయి దీన్ని తాళితే ఎన్నాళ్ళు అయ్యేదే, తాళంటే గుర్తుకొచ్చిందే, దీని మెళ్ళలో తాళే కడతా రాగిణికి, ఇటతేవే నీ మెళ్ళో తాళని తాళి గట్టిగా పట్టుకున్నాడు ఆయన. దాంతో నేను చచ్చిపోతా అంది సరోజిని. సావ్, నువ్వు చచ్చిపోతే పీడా పోద్ది, లేదంటే నీకు విడాకులు ఇచ్చి కోర్టుకి ఎక్కి చెప్పాక ఇందాక నీకెవరితో అయినా అక్రమ సంబంధం ఉందైనా సరే చెప్పి నాన్న నాన్న అని కొడుకులు తలలు పగలగొట్టేసుకున్నారు కిటికీలకేసి. దాంతో నేను ఇంకో పెళ్లి చేసుకుంటా, ఒరే మెమ్మను చూసినట్టే చూడాలి మీ పిన్నిని, మా అమ్మ ప్లేస్ ఇంకొకళ్ళకి ఇస్తే మేము ఊరుకోం, మా అమ్మ స్థానంలోకి ఇంకో అమ్మ వస్తే మేము అమ్మ అనం, మేము ఆమెను చంపేస్తాం, నేను చూస్తా ఊరుకుంటా, మరి నా పెళ్ళాన్ని మీరు చంపితే అనేసరికి మా అమ్మే నీ పెళ్ళాం, మా అమ్మే నీ పెళ్ళాంగా ఉండాలి, నువ్వు మా అమ్మకే మొగుడుగా ఉండాలి. వామ్మో అనుకొని ఎంత లవ్ అత్తంటే మీకు రే నాయనా అనుకున్నారు కోడల్లో. ఏం పెంపకం పెంచింది నానమ్మ, నీకు చేతక లేదే పెంచటం అన్నారు. నిజమేనమ్మా, నా కొడుకుని అలా పెంచడం నిజంగానే రాలా, దానిలా నాకు అది చూసావా, కొడుకుల్ని ఒక యూనిటీగా ఎలా పెంచిందో చూడండి, అసలు వాళ్ళ అమ్మ కాపు కాస్తున్నారు చూసారా మీరు అనేసింది సులోచన. అయితే పనికి వెళ్తామని చెప్పండి రా, వదిలేస్తాం మీ అమ్మనే అన్న తర్వాత వెళ్తాం అన్నారు. మీ అమ్మ సచ్చినంత ఒట్టేయండి రా అంటే ఒట్టు అన్న తర్వాత నాన్న అంటే ఇంకేం మాట్లాడద్దమ్మా, మా మీద ఒట్టే అన్నాక సరోజిని మూలకెళ్ళి కూర్చున్న తర్వాత తలుపు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ముగ్గురిని ఒకళ్ళ మీద ఒకళ్ళని పడేసి చిత్త కొట్టాడు. కొట్టు డాడీ, నువ్వు కొట్టాలనుకున్నంత కొట్టు, నువ్వు అమ్మను కొట్టాలనుకున్నవి కూడా మమ్మల్ని కొట్టు, అమ్మని తిట్టాలనుకున్నవి కూడా మమ్మల్ని తిట్టు, పడతాం, భరిస్తాం, సహిస్తాం, కానీ నువ్వు పిన్నిని తీసుకురావటానికి వీల్లేదు, నువ్వు ఇంకొక మమ్మీ థాట్ కూడా రావటానికి వీల్లేదు, నువ్వు మా అమ్మని హ్యాపీగా చూసుకోవాలి, నీ పనికేగా వెళ్ళాలి, మేము వెళ్తాంలే డాడీ అని బయటకు వచ్చి వాళ్ళమ్మకి కనపడే చోటంతా వెన్నపూసలు, బర్ణాళ్ళు, ఆయింట్మెంట్లు రాసుకొని వాళ్ళమ్మ నొప్పిగా ఉందా అమ్మ అని ఒళ్ళో పడుకోబెట్టుకొని కాళ్ళు చేతులు ఎత్తుతో కాస్త మా అమ్మకి రాయండి, చెప్పుకోరా అని చోట కూడా వాతలు పడ్డాయి, మేము రాయం, ఏమే మీ అమ్మ లాంటిది కాదంటే నానమ్మ నువ్వన్నా రాయవే అంటే, మేము ఒక్కరోజు నన్ను అత్తగారిలో చూసిందంటరా అన్న తర్వాత దండం పెడతాం రమ్మనమని కోడళ్ళని ఆవిడ్ని పిలిచి సరోజినికి మందులు రాయించి హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి ఆ తెల్లారి నుంచి వెళ్ళటం మొదలుపెట్టారు కోడళ్ళు పనిచేసే దగ్గరికి. అలా 1 సంవత్సర కాలం గడిచేలోపు ఆయన స్థలం కొనటం, ఆ పెద్ద స్థలంలోనే ఒకవైపున వంటకి ఒక పెద్ద షెడ్డు, దాంతోపాటు కోల్డ్ స్టోరేజ్ కోసం తెచ్చినవి ఉండటానికి ఒక కూల్గా ఉండే గది,
ఇక అది కాకుండా కోడళ్ళు ఏదైతే గనక స్థలంలో పెట్టుకున్నారో వాళ్ళ కోసమని ఆ స్వీట్ షాపు, హోటలు, ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పెట్టడానికని పెద్దగా ప్లేస్ని అక్కడ పెట్టించేసి దాన్ని కూడా కొనేశాడు ఆయన. కొనేసి రేపొద్దున పరిస్థితి ఎటుపోయేటొచ్చినా 3 కొడుకులు ఉన్నారని 3 అంతస్తులు 3 4BHK ఇళ్ళు, 1 అంతస్తు పైన ఒకటి కట్టించి పైన ఆయన తల్లి ఇక సరోజిని ఉండటానికని పెంట్ హౌస్ ఉంటుందిలేమనమని అది కట్టించాడు. 3 కొడుకులకి 3 బైకులు 3 కార్లు కొని ఆ తర్వాత గృహప్రవేశం చేయించి తీసుకెళ్ళిన తర్వాత కొడుకులు కోడళ్ళు పీటల మీద కూర్చుంటుంటే మరి మా మమ్మీ అన్నారు కొడుకులు. ఇప్పుడు మీ మమ్మీకి అదొకటే తక్కువ, మమ్మీ కూర్చోకపోతే ఎట్లా డాడీ నీ పక్కన రా అమ్మ అని వాళ్ళ అమ్మను కూడా విష్ణుమూర్తితో పీటల మీద కూర్చోబెట్టారు. అయిపోయిన తర్వాత కొడుకులు బాగుపడుతున్నారులే అనే నమ్మకం వచ్చి ఆయన ఒక సైట్ కొని దాంట్లో ఒక సూపర్ మార్కెట్ కట్టించి 3 కొడుకుల్ని ఇక నుంచి ఇది చూసుకోండి, ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మీ అమ్మలాగా వేషాలు వేసి నా పుట్టింటోళ్ళు వేలు విడిచిన చుట్టాలు కాలు విడిచిన చుట్టాలని వెధవేషాలు వేస్తే చెప్పాగా మెమ్మతాళి తెంచి రాగిని కడతా, రాగిని లేదనుకో ఇంకొక సరోజ కడతా, హారతి కడతా, నా సంగతి బాగా తెలియదు రే అని చెప్తే లేవండి ఓపెన్ చేద్దామంటే మా మమ్మీయే చేస్తుంది రిబ్బన్ కటింగ్ అన్న తర్వాత సరోజిని రిబ్బన్ కట్ చేద్దామని కత్తెర తీసుకునే లోపు దీని దరిద్ర పస్తవాసని విష్ణుమూర్తి కట్ చేశాడు. మమ్మీ అనేలోపు బోణి నువ్వే చెయ్యమ్మా అన్నారు కొడుకులు. అలా బోణి చేద్దామనే లోపు కోడళ్ళు బిల్ కొట్టేశారు ఆయన చేతికి పంచదారిచ్చే. దాంతో బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని పర్రా నవిలి నేనే తిన్నా ఫస్ట్ అంది సరోజిని. తినటానికి తప్ప ఎందుకు పనికిరావని బాగా ఒప్పుకున్నావే నువ్వు అన్నాడు ఆయన. ఆ తరువాత ఇక కొడుకులు బాగుపడటం, సూపర్ మార్కెట్కి వెళ్ళి రావటం. ఆయన కొడుకుల్ని పిలిచి ఒరేయ్ ఒక విషయం చెప్పమంటారా మీకు అర్థమయ్యేలాగా, అనుభవించండిరా తప్పులేదు, కష్టపడాలి, ఆ కష్టపడే దాంట్లో నుంచి వచ్చే లాభాల్లో నుంచి అనుభవించాలి, అంతేకాని ఉన్నది కడగతిని అనుభవించటం కాదు. మీ అమ్మ మీకు సంస్కారం నేర్పించడం మర్చిపోయిందే, విలువలు నేర్పించడం మర్చిపోయిందే, కష్టపడి బ్రతకటంలో ఉన్న ఆనందాన్ని నేర్పించడం మర్చిపోయిందే. మా మొగుళ్ళు మగాళ్ళు, మా మొగుళ్ళు మొనగాళ్ళు అనుకోవాలే కానీ ఎవరి పెళ్ళాలైనా మా మొగుళ్ళు అత్తచాటు కొడుకులు, అత్త కొంగు పట్టుకొని తిప్పే చవట సన్నాసులు అనుకోకూడదయ్యా అని కొడుకులకు కూడా ఆయన చెప్పిన తర్వాత సరోజిని నేను పోతే దీనికి తెలుస్తుందంటే అబ్బా పద్దా కనబాకు, నాకేంటో గుండెల్లో కలుక్కుమంటుందే, మారిపోయానుగా నేను ఎందుకు ఇప్పుడు అంటావు అని నిజంగానే సరోజిని కూడా మారిందే. 3 అంతస్తుల్లో ఉంటారని ఆయన కట్టిస్తే ఏమొద్దని 3 కింద ఫ్లోర్లోనే 3 బెడ్రూముల్లో ఉండే అమ్మా నాన్నను ఒక దాంట్లో ఉండమని, బామ్మకి పూజ గది వైపు ఒక ప్లేస్ ఉంటే అక్కడ ఉండమని అందరం ఒకే పోర్షన్లో ఉందామన్నారు కొడుకులు. పైన అద్దెకిచ్చే డాడీ అని చెప్పారు. చెప్తే ఆయన అదే వినటం మొదలుపెట్టాడు. ఈలోపు ఒక డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనిపించింది ఆయనకి. అయితే వియ్యపురాలు వియ్యంకుడు ఊళ్ళో ఉంటున్నారు కదా, పిలిపిద్దాం మామయ్య అని కోడళ్ళు అమ్మా నాన్నని పిలిపించారు ఇక్కడికి. లక్ష్మి కూతుళ్లతో పాటు స్వీట్ షాప్ దగ్గర హోటల్ దగ్గర పనుంటే ఆవిడ అందుకోవటానికని వెళ్ళిపోతుంది. శ్రీనివాసరావు మాత్రం తాగొచ్చి ఇంటి ముందు నుంచొని నానా గొడవ అల్లడి చేస్తే కొడుకుల పరువు మొగుడు పరువు పోతుందని ఇక కడుపు మండిపోయింది సరోజినికి. దాంతో ఒకరోజు వీళ్ళందరినీ బయటికి వెళ్ళనిచ్చి సులోచన కూర్చొని వాళ్ళకి కావలసినవన్నీ రెడీ చేయించి పిల్లలు వచ్చేలోపు డైనింగ్ టేబుల్ మీద సర్దిద్దామని చూస్తుంటే జుట్టు పట్టుకొని చీర దోపుకొని లోపలికి లాక్కొచ్చింది సరోజిని శ్రీనివాసరావునే. లాక్కొచ్చి పక్కనే వంటలు వండే గరిటలుంటే అవి తీసుకొని చితకబాది కారం కొట్టి తాగుతావా పెళ్ళాన్ని కొడతావంట్రా, కూతుళ్ళని వయసుకొచ్చిన పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాల్సింది పోయి గాలికి వదిలేస్తావంట్రా, ఏమో లేని నా మొగుడు కొడుకులు ఇక్కడికి తీసుకొస్తే సాయంగా ఉండాల్సింది పోయి ఒళ్ళు పొగరెక్కిన పనులు చేస్తావంట్రా అని చితకబాది మూలకి ఇసిరేసిందే. అత్తగారిని చెప్పాక అత్తయ్య మెబ్బాయి వచ్చాక అంటే ఆవిడ అది కాదే చెప్పొద్దన్నానా నిన్ను అన్న తర్వాత వెళ్ళిన వాళ్ళందరూ వచ్చారు. వస్తే ఏమైందే అన్నాడు ఆయన. ఏముందే తాగి ఎవరో కొట్టి ఇసిరేసి వెళ్ళారండి ఇంటి దగ్గర అంది విష్ణుమూర్తితో. అన్న తర్వాత ఇవాళ కొత్త ఏముందలే వదిన, రోజు కొట్టించుకొచ్చుకోవటమేగా అంది లక్ష్మి. ఈ జన్మకు నువ్వు మారవా నాన్న అన్నారు కూతుళ్ళు. అన్న తర్వాత అల్లుళ్ళు ఏం మామయ్య నిన్ను ఎందుకు తీసుకొచ్చాము ఇక్కడికి అన్న తర్వాత కూర్చొని ఆ దెబ్బలు తగ్గటానికి 1 వారం పట్టింది శ్రీనివాసరావుకి. తగ్గాక వస్తాళ్లే
తీసుకెళ్ళండి, నాన్న ఎటు డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నాడు కదా, గేదెల దగ్గర ఉండేవాళ్ళు కావాలి కదా, వాటికి టైం టు టైం మేతేసేవాళ్ళు పాలు పంపేవాళ్ళు కావాలి కదా, లక్ష్మి నువ్వు కూడా అక్కడికే వెళ్ళంటే వెళ్తాను వదినా అంది. అన్నాక వెళ్తున్నావుగా నువ్వు అంది చంద్రముఖిలాగా కళ్ళు పెట్టి. సరోజిని అనేసరికి వెళ్తాను అక్కయ్య అంటే, వెళ్తావులే, వెళ్ళకపోతే ఏం జరుగుద్దో తెలుసుగా నీకు అని పర్రా పర్రా క్యారెట్ నవ్వులుతూ చెప్పేపాటికి పేక్ కొరుకుతానని అర్థం దానికి. అది అర్థమై హడలిపోయాడు శ్రీనివాసరావు. సులోచన పడి పడి నవ్వుకుంది వంటగదిలో. ఆ తర్వాత కొడుకులకి వాళ్ళమ్మ కొట్టిందని తెలుసు కూడా వాళ్ళ మామయ్యని ఏమీ ఎరగనట్టుగా వదిలేసి ఊరుకున్నారని కూడా నానమ్మకి తెలుసు. లైట్ డోస్ ఇచ్చావే మమ్మీ, ఆడికి అది చాలు నాన్న, మరీ స్ట్రాంగ్ అక్కర్లేదులేరా అన్నాక కొడుకుల్ని ఏమే ఈ కాపర్టీలు దించి కనరా పిల్లల్ని అంది సరోజిని. అన్న తర్వాత ముగ్గురికి అదేం వింతో కానీ ఒకేసారి కడుపుతో ఉండి ఒకేసారి ముగ్గురు 3 జతల కమలల్ని కన్నారు. ముగ్గురికి 3 జతల కమలలో ముగ్గురికి మగపిల్లలే పుట్టుకొచ్చారు. దాంతో అత్తయ్య నిన్నొకటి అడిగామా అన్నారు కోడళ్ళు. ఏంటే అంటే, నీ కొడుకుల్ని పెంచినట్టు పెంచత్తయ్య మా కొడుకులను కూడా అంటే, అంతే కదా రెండమ్మా ఇటు రండిరా అని పిల్లల్ని ఒకళ్ళ ఏలు ఒకళ్ళకి పట్టించి, నాన్న స్కూల్లో 2 బెంచులు ఉంటాయి, మీరు 6గురు కదా, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక కూర్చోండి నాన్న, 6గురు ఒకే క్లాసులో ఒకే సెక్షన్లో చదువుకోండి నాన్న, 6గురికి ఒకే ఇష్టాలు ఉండాలి, ఒకే మాట మీద ఉండాలి, 6గురు కౌగిలించుకొని పడుకోవాలి, కలిసే ఆడుకోవాలి, బయట వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే పడేసి చెతక్కొట్టేయండిరా, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు, మీ అమ్మలు పేదింటి నుంచి వచ్చారమ్మా, మీ నాన్నలు జీవితాలు ఇచ్చారు, మీ నాన్నలు సూపర్ హీరోలు రా అని చెబితే, పనికిమాలిన సన్నాసుల్లాగా ఉంటే నేనే బాగు చేశానమ్మా అంటే పిల్లలకి తండ్రుల మీద అయ్యేనా నువ్వు చెప్పే మాటలు అసలు అంది విష్ణుమూర్తినే. అని లేదమ్మా తాతయ్య జోక్గా అంటున్నాడురా అని ఒకరోజు సరోజిని కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే కొలెస్ట్రాల్ ఎక్కువైందని చెప్తే కొడుకులు అప్పటి నుంచి సులోచన ఫుడ్ కట్ చేసేసి రోటీలు జ్యూసులు అవి ఇవ్వటం మొదలు పెడితే, అమ్మ రా వాకింగ్కి వెళ్దాం అని కొడుకులు ముగ్గురు పొద్దున్నే లేచి ట్రాక్స్ వేసుకొని వాళ్ళమ్మని చేయి పట్టుకొని వాకింగ్కి తీసుకెళ్తుంటే విష్ణుమూర్తి అలా చూస్తూ కూర్చొని, ఎంత జీవితకాలంలో ఇది చేసుకున్న పుణ్యం ఏంటో తెలుసా, అలాంటి కొడుకుల కంటాం. వాళ్ళు చూసావా అమ్మ వాకింగ్కి కూడా ఎలా తీసుకెళ్తున్నారో మీ అత్తనే, ఎక్కడ మీ అత్త ముందుకు తూలి పడుద్దోనని నీ మొగుడు వాటర్ బాటిల్ నీ మొగుడు గ్లూకోజు తీసుకొని హాట్ వాటర్ విత్ లెమన్ తీసుకొనేమో మీ అత్తకు ముందు ఒకడు రైటు ఒకడు లెఫ్ట్, చూసావా దాని రాజభోగం ఎలా ఉందో, ఆ అదృష్టం ఎవరికి ఉంటుంది, నా కాలు పోయినప్పుడు కూడా వీళ్ళెవరు అంత బాధపడలేదమ్మా అన్న తర్వాత మనవాళ్ళు 6గురు వచ్చి రెండిరా ఆడుకుందాం, బామ్మ టిఫిన్ పెట్టు అంటే, ఏం పెట్టినమ్మా, ఇడ్లీ ఎవరికి, గారెవరికి, దోశ ఎవరికి, లేదు బామ్మ 6గురు ఈరోజు ఇడ్లీయే తింటాం, రేపు 6గురు దోశే తింటాం, ఎల్లుండి 6గురు గారే తింటాం అనేపాటికి అమ్మ నా కొడకల్లారా అనుకున్నారు కోడళ్ళు. ఆ ఇంట్లో పక్కా నవ్వులు వెళ్ళి విరిశాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథని మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.